ఎగ్జాక్ట్‌గా కోర్ట్‌లో మీరు విన్నదేంటి? మీరు చూసింది ఏంటంటే ఏం చెప్తారు? The title of the entire case is also known as alleged rape and murder of a trainee doctor. అంటే ఒక ఊహ మాత్రమేనా? ఊహ అని కాదు, Alleged ఇంకా అంటే- కన్ఫర్మేషన్ లేదు అని. ఓకే. ఆ రోజు నేను ఉన్నంత వరకు జరిగిన విషయాలు అక్కడ అడగడం కానివ్వండి, ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని. కోర్టులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. కానీ ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ ఎంతవరకు నిజమా, ఎంతవరకు ఫ్యాబ్రికేటెడ్, ఎంతవరకు మ్యానిపులేటెడ్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఆ డెత్ అంతా విజిబుల్ గా ఉంది. ఎస్. ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు అని అడుగుతుంది. ఎవరిని అడిగారు ఆ ప్రశ్నని? ఎవరు నిలబడితే అపోనెంట్స్ లాగా వాళ్ళని అడిగింది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ అడగాలి కదా, పోలీస్ యంత్రాంగం. అయితే ఇప్పుడు కమింగ్ డేస్ లో ఇతనికి నిజంగా డెత్ పడే అవకాశం ప్రూవ్ అయితే 100% పడాలి. ఎవరన్నా ఇప్పుడు ఉమెన్ పైన రేప్ చేస్తే వాళ్ళకి డెత్ ఇచ్చేటటువంటి ఇది ఉంది ఖచ్చితంగా అని చెప్పాను. అదే ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ లో కూడా అదే ఉంది, డెత్. కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత క్లియర్ గా ఉన్నప్పుడు ఇంత డిలే ప్రాసెస్ ఎందుకు? ఇంకా సిస్టంలో లోపాలు అవన్నీ అవును. ఎవరు తీయాలి? సుప్రీంకోర్టు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడలేదు కదా. రాజేశ్వరి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. చాలా సంతోషం బట్ మీరు రావడం, బట్ ఈ టాపిక్ మీద మాట్లాడుకోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా చాలా పెయిన్ఫుల్ థింగ్ అది. ఆ రోజు మొట్టమొదటి రోజున ఢిల్లీలో ఆ కేసు వచ్చిన రోజు మీరు కోర్టులోనే ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆ రోజు పర్టిక్యులర్గా 20th ఆగస్ట్ రోజు నేను కోర్టులోనే ఉన్నాను, సుప్రీంకోర్టులోనే. మా వేరే మ్యాటర్స్ ఉంటే ఆ కోర్టులోనే ఉండి, ఈ కోర్టులో కూడా మధ్యలో వెళ్తూ అటెండ్ అవుతూ ఏం జరుగుతుంది అని అప్డేట్ వింటూ ఉండినాను. తర్వాత నైట్కి మాకు ఫైల్స్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి. సో దట్ ఈస్ హౌ ఐ కుడ్ హ్యావ్ ది యాక్సెస్ టువర్డ్స్ ది ఇష్యూ అన్నట్టు. ఫైల్ నాకు చదివే అవకాశం దొరికింది. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా ఏంటంటే ఈ మ్యాటర్లోని పర్టిక్యులర్గా అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్, ఇంకా దర్ ఇస్ నో కన్ఫర్మేషన్. రేప్ జరిగిందని కన్ఫర్మేషన్ లేదు యాక్చువల్లీ. రేప్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, కన్ఫర్మ్డ్ అని చెప్పట్లేదు, అలెజ్డ్ అంటున్నారు అందుకే. ఓకే. సో అలెజ్డ్ రేప్ అండ్ ద టైటిల్ ఆఫ్ ది ఎంటైర్ కేస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అ ట్రైనీ డాక్టర్. అంటే ఒక ఊహ మాత్రమేనా? ఊహ అని కాదు, Alleged ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని. ఓకే. ఇంకా డౌట్ ఏంటి అన్నది తెలీదు. రైట్. ఉట్టి మర్డర్ అయిందా, లేదా రేప్ అయిందా, లేదా రేప్ అండ్ మర్డర్ అయిందా, రేపు వల్ల మర్డర్ అయిందా, ఏంటి అన్నది ఇంకా తెలియదు, ఒక క్లారిటీ లేదు. అందుకే అలెజ్డ్ అంటున్నారు. అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేస్ అనే ఒక టైటిల్ తోని రిట్ అన్నది వేయడం జరిగింది అన్నట్టు. సో దాని గురించి ఆ రోజంతా ప్రొసీడింగ్స్, ఇటు తరఫు న్యాయవాదులు అటు తరఫు న్యాయవాదులు అందరు హాజరవ్వడం సిజే గారి కోర్టులోని, ఫస్ట్ కోర్టులోని ఆ రోజంతా ఆర్గ్యుమెంట్స్ అవ్వడం అదంతా జరిగింది. సో నేను ఫైల్ని చదివినాక నాకు వచ్చినటువంటి ఇన్ఫరెన్సెస్ కానివ్వండి, లేదా నాకు వచ్చినటువంటి డౌట్స్ కానివ్వండి, నాకు వచ్చినటువంటి క్లారిటీ కానివ్వండి, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్తోని, నా అప్లికేషన్ ఆఫ్ మైండ్తోని, లేదా మా పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్లోని చూశాను, చాలా ఎంతో మంది మాట్లాడేస్తున్నారు, ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, అసలు ఇది ఇలా ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు చూడలేదు, ఇప్పటివరకు ఏం చేస్తారు, అవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ నిజం ఏంటి అనేది మనకు తెలియనప్పుడు అన్నీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పెడితే అనవసరం లేని కన్ఫ్యూజన్స్ తప్ప ఏమీ లేదనేది నా ఉద్దేశం. అసలు ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా మన డాక్యుమెంట్ సుప్రీంకోర్టులో ఆథెంటికేటెడ్గా ఏముంది అన్న ఆ పేపర్ని చదివితే కానీ మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. సో అందులో ఉన్న విషయాలు ఏంటంటే అవేర్మెంట్స్ ఆఫ్ ది పేరెంట్స్, అంటే వాళ్ళు రిట్ వేశారు ఏమని, ఈ స్టేట్ పోలీస్ వారు కానివ్వండి వీరంతా ఎవిడెన్స్ తప్పుదో పట్టించేటటువంటి అవకాశం ఉంది, దయచేసి మీరు ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వండి ఈ మ్యాటర్ని, సో దట్ న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యేటటువంటి అవకాశం లేకుండా మీరు కాపాడండి అనేటటువంటిది ఒకటి. యాక్చువల్గా దీనికంటే ముందు సుప్రీంకోర్టు హస్ టేకెన్ సుమోటో, వెరీ ఫ్యూ కేసెస్ కదా, వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లో అవుతూ ఉంటుంది ఇట్లా. సో తర్వాత పేరెంట్స్ వర్ అడ్వైజ్డ్ టు ఫైల్ అ రిట్. ఆ రిట్ అనేది దాఖలు అవ్వడం జరిగింది. అందులోని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ని నేను చదివాను. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ అవేర్మెంట్స్ ఏంటి అని అంటే, ఆగస్టు 9వ తారీఖున రాత్రి సుమారు ఒక 11:30 ప్రాంతంలోని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రాణాలని కోల్పోయినటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు 11:30 ఆ ప్రాంతంలో తల్లిదండ్రులకు కాల్ చేసి, నేను బాగానే ఉన్నాను, తిన్నాను,
ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ డిస్ట్రెస్ కానీ లేదా ఎటువంటి డిప్రెషన్ని కానీ ఆవిడ వ్యక్తపరచలేదు వారు చెప్పినంత వరకు. సో ఎటువంటి డిప్రెషన్, డిస్ట్రెస్ ఆర్ డిస్కంఫర్ట్ ఈ పదాలనే వాడారు కోర్టు ఇదిలోని, ఆ పేపర్స్లోని. నేను ఎగ్జాక్ట్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నా. కరెక్ట్. సో ఎటువంటివి లేవు అని అంటే దీన్ని బట్టి మనం ఒక సింపుల్ విషయం అర్థం చేసుకోవచ్చు. 10:30 కూడా బతికే ఉన్నారు అని. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఆవిడ బతికే ఉన్నారు 11:30 కూడా. సరే, అది అయిపోయాక అరౌండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆగస్ట్ 2024లోని 10:53 ఆ ప్రాంతంలోని, సుమారుగా ఆ ప్రాంతంలోని హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చింది, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అని. ఓహో, సరే, ఓకే, బాగానే ఉంది. అక్కడ నుంచి 22 minutes తర్వాత, అంటే సుమారు 11:20 లోపు, ఆ ప్రాంతం లోపు మళ్ళీ తల్లిదండ్రులకి ఇంకో కాల్ వచ్చింది, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని. సో ఇక్కడ వరకు క్లియర్. ఫస్ట్ ఏమో బాగాలేదు, తర్వాత ఏమో సూసైడ్. ఇది పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయం. సరే, ఇంతలోని ఏమైందంటే ఇమీడియట్గా ఈ పేరెంట్స్ 1 గంట కల్లా, ఆగస్ట్ 10th 2024 రోజు 1 గంట కల్లా హాస్పిటల్కి రీచ్ అవ్వడం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి. 1 గంట నుంచి 3 వరకు పేరెంట్స్ని లోపలికి అలౌ చేయలేదు. సో అక్కడ ఇంక్వెస్ట్ అవుతుందనో, లేదా అక్కడ ఒక మాబ్ లించింగ్ పెద్ద హడావిడి జరుగుతుందనో, లేదా అక్కడ డాక్టర్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందనో, ఏంటి అన్నది రీజన్ తెలియదు. 3 కూడా సీఎం గారు కమిషనర్ గారికి ఒక ఆర్డర్ని పాస్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి, వాళ్ళ డాటర్ని లోపల చూడడానికి అలౌ చేయండి అని చెప్పినప్పుడు 3 o'clockకి వీళ్ళని లోపలికి పంపించారు అని వీళ్ళు చెప్తున్నారు, తల్లిదండ్రులు, విక్టిమ్ యొక్క తల్లిదండ్రులు. సరే, అది కూడా అయిపోయింది. తల్లిదండ్రులు ఆ బాడీని చూశాక అరౌండ్ 3 o'clock ఏమో వాళ్ళు చూశారు. చూసి బయటకు వచ్చారు. ఇంకా వాళ్ళు మీడియాలోని ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు, ఆ బాధని, ఆ వేదనని ఎక్స్ప్రెస్ చేశారు బాడీని చూసిన ఆ క్షణం. అదంతా అయిపోయింది. అయిపోయాక 6:30 నుండి 7:30 వరకు ఈ గ్యాప్ లోపల పోస్ట్ మార్టం చేశారు. సరే, అంటే విత్ ఇన్ ఎంత, ఒక 3 hours లోపు పోస్ట్ మార్టం జరిగిపోయింది. ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, ఆబ్వియస్లీ చేశారు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతవరకు నిజమా, ఎంతవరకు ఫ్యాబ్రికేటెడ్, ఎంతవరకు మ్యానిపులేటెడ్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. రైట్. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ అయ్యింది, సిబిఐ పిక్చర్లోకి వచ్చింది. పోస్ట్ మార్టం చేయకుండా, చేశాక సబ్మిట్ చేయకుండా ఉండరు కదా, చేశారు. కానీ అందులో ఏముంది అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అందులో ఏమున్నది అన్నది బయటికి రావట్లేదు. అందులో నేను విన్నంత వరకు, నేను చదివినంత వరకు కూడా నేను కూడా ఒక ఇన్ఫరెన్స్ మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ద మ్యాటర్ ఇస్ ఇన్ సబ్జుడీస్. కోర్టులో పెండింగ్ ఉండగా we cannot come to any conclusions. Court by itself has to come to a conclusion. కానీ we can draw some inferences. మనం విన్న దాని నుంచి, చదివిన దాని నుంచి మాత్రం కొన్ని మనం చెప్పగలం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 6:10 నుంచి 7:10 PM లోపు పోస్ట్ మార్టం జరిగింది అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం జరిగాక ఒక యూడి కేసు అన్నది రిజిస్టర్ అవ్వడం జరిగింది. యూడి అంటే అన్యాచురల్ డెత్. ఓకే. అన్యాచురల్ డెత్ క్యాన్ బి in various cases. It could be suicide, it could be by an influence of an animal, it could be by a machinery, అంటే ఏదన్నా మీద పడి జరగచ్చు, ఏ విధంగానైనా జరగచ్చు. దాన్ని అన్యాచురల్ డెత్ అంటారు. సో అన్యాచురల్ డెత్ కేసు అని రిజిస్టర్ అవ్వడం జరిగింది. కానీ బాడీ చూస్తేనేమో అన్యాచురల్ డెత్ లాగా లేదు, అంటే ఒక సూసైడ్ లాగా లేదు. సో ఇక్కడ వరకైతే మనకి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమైందంటే కోర్టుకు ఒక డౌట్ వచ్చింది. ఇంత ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అడిగిన ప్రశ్న, ఇన్ని రోజులైంది, ఇంత హీనియస్ క్రైమ్ అయింది, ఇట్ ఈస్ వెరీ లాజికల్ దట్ చూస్తే అది సూసైడ్ కాదు అని చెప్పగలిగేంత లాజికల్గా, అంత ఈజీగా అర్థమవుతుంది, ఆ డెత్ అంతా విజిబుల్గా ఉంది. ఎస్. ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు అని అడుగుతుంది సుప్రీంకోర్టు. ఎవరిని అడిగారు ఆ ప్రశ్నని? స్టేట్ కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ని కానివ్వండి, లేదా ఎవరు నిలబడితే అపోనెంట్స్ లాగా వాళ్ళని అడిగింది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ని అడగాలి కదా, పోలీస్ యంత్రాంగం గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్. అంటే వీళ్ళు వెళ్ళారా పోలీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేద్దామని వెళ్ళారా పేరెంట్స్? ఆ పేరెంట్స్ చేయలేదు. మరి అదే కదా ఇక్కడ వీళ్ళు వెళ్ళలేదు. అదే పేరెంట్స్ కాదండి, పేరెంట్స్ సెకండరీ.
ఫస్ట్ అసలు చూసింది ఎవరు? కాలేజ్ కదా చూసింది. అవును. కాలేజ్ వాళ్ళకి సంబంధించిన విషయం కదా, కరెక్ట్. కాలేజ్ కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. సరే పేరెంట్స్ ఏదో హడావిడిలో ఉన్నారు అనుకుందాం, వాళ్ళ షాక్లో ఉన్నారు, బయటికి రాలేదు, సరే వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఈధర్ ప్రిన్సిపల్ చేయాలి, లేదా మేనేజ్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్ చేయాలి, లేదా అక్కడ ఇంక్వెస్ట్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అన్న కాగ్నిజెన్స్ తీసుకోవాలి కదా. ఇది అసలు సూసైడ్ లాగా లేదు, నేచురల్ డెత్ లాగా లేదు. సో ఈధర్ పోలీస్ వారన్నా చేయాలి, కాగ్నిజెన్స్ తీసుకొని ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయాలి, లేదా ఇంక్వెస్ట్కి వచ్చినటువంటి మ్యాజిస్ట్రేట్లన్నా చేయాలి, లేదా అక్కడ అది పరిశీలించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ కన్నా అరే ఇది నేచురల్ డెత్ లాగా లేదే, ఇదేదో డిఫరెంట్గా ఉంది అని వారన్నా కాగ్నిజెన్స్ ఎఫ్ఐఆర్ ఎవరన్నా రిజిస్టర్ చేయొచ్చు కదా. నెగ్లిజెన్సీ గుర్తుందో లేదో మన ఫస్ట్ వీడియోనే ఎఫ్ఐఆర్ గురించి. అవును. మనం ఆల్మోస్ట్ వి స్పోక్ అబౌట్ 40 minutes ఆ వీడియోలోనే ఎఫ్ఐఆర్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితేనే క్రిమినల్ లా విల్ సెట్ ఇన్ టు మోషన్ అని 100 సార్లు చెప్పాను. మొన్న కూడా క్రిమినల్ లాస్ గురించి చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పా, ఎఫ్ఐఆర్ ఇస్ ది కీ, ఇట్ ఈస్ ది వెహికల్, అది పెడితే కానీ స్టార్ట్ కాదు క్రిమినల్ లా. సో వచ్చిన ఏ పోలీస్కైనా కూడా, ఏ అథారిటీకైనా కూడా, ఏ హయ్యర్ ఆఫీషియల్కైనా కూడా ఇది న్యాచురల్ డెత్ కాదు, దీంట్లో మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అనేటటువంటి ఒక అనుమానము లేదా ఒక ఎవరికి రాలేదు, వారంతట వారు దాన్ని స్టెప్ ఎందుకు తీసుకోలేదా అనే అనుమానం సుప్రీంకోర్టు కలిగింది. న్యాచురలీ ఆనరబుల్ సుప్రీంకోర్టు న్యాచురల్గా తనకి సుప్రీంకోర్టుకి ఒక అనుమానం కలిగింది. ఇక్కడికి మనకి వచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. ఆ రోజు నేను ఉన్నంత వరకు జరిగిన విషయాలు, అక్కడ అడగడం కానివ్వండి, ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని. ఇంకో ప్రశ్న కూడా రేకెత్తారు సుప్రీంకోర్టులో, ఫస్ట్ కోర్టులోని, ఎందుకు ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇంత ఇమ్మీడియట్గా ఈ ప్రిన్సిపల్కి రిజిగ్నేషన్ ఇస్తే ఇంకొక మెడికల్ కాలేజ్లోని మెడికల్ హాస్పిటల్లోని ప్రిన్సిపల్గా ఇంకో జాబ్ ఎలా వచ్చింది అంత ఇమ్మీడియట్గా అని అదొక ప్రశ్న అడగడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ వారిని అపాయింట్ చేయడము జరిగింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ ఇట్ షుడ్ బి ఇన్ అ సర్టన్ లిమిటేషన్స్ అని చెప్పడం జరిగింది. సో ఇలాంటివి చాలా ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నంతసేపు జరిగినటువంటి విషయాలు అన్నట్టు. అసలు ఈ ఎంటైర్ క్రైమ్ని మనం డీకోడ్ చేయాలంటే మనకు అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉండాలి. ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అన్నది మనం ఫోరెన్సిక్ రిపోర్ట్, అటాప్సీ రిపోర్ట్ చూస్తే కానీ మనం చెప్పలేం. అసలు ఫస్ట్ రిపోర్ట్ చూసేదానికంటే ముందు ఎవరైనా లే పర్సన్స్ అయినా లా పర్సన్స్ అయినా కొన్ని డౌట్స్ వస్తాయి. అట్లీస్ట్ నా లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు వచ్చినటువంటి డౌట్స్, అసలు క్రైమ్ ఎలా జరిగింది, దానికి ఆ క్రైమ్ జరగడానికి డీప్ రూటెడ్ కాజ్ ఏంటి, అసలు రేప్ జరిగాక మర్డర్ జరిగిందా, మర్డర్ జరిగాక రేప్ జరిగిందా, లేదా రేప్ ఇస్ ది కాజ్ ఆఫ్ మర్డరా, లేకపోతే అదొక ఏదో దాచడానికి ఏదో పగతోని చేసినటువంటి విషయమా. సరే వీటికి ఆన్సర్స్ మనకు దొరకట్లేదు, ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. సరే అది కూడా పక్కన పెడదాం. ఒక కాలేజ్ అంటే సెమినార్ హాల్లోని ఇన్సిడెంట్ జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్ వాజ్ ఇన్ ది సెమినార్ హాల్. సెమినార్ హాల్లోని, సెమినార్ హాల్ ఇస్ మెంట్ టు have seminars. It's a public place actually. It is a public place. It is for the people, for the guests or the revered people to come and render their lectures. CC cameras కూడా ఉండే అవకాశం ఉంది. CC cameras ఉండే అవకాశం ఉంది. అసలు ఒక సెమినార్ హాల్ లాక్ ఎందుకు ఉండదు? అర్ధరాత్రి 1 గంటకి ప్రతిరోజు వాడేది కాదు కదా, అది ప్రతిరోజు వాడేది కాదు. సరే ప్రతిరోజు వాడినా కూడా there is a certain time that it should be locked. అవును. సో అది లాక్డ్ ఎందుకు లేదు? సరే ఒకవేళ లాక్ ఉన్నా కూడా ఆ సమయంలోని ఇట్లాంటి పర్పెట్రేటర్స్ వస్తున్నప్పుడు అసలు ఎలాగ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు కొన్ని రిపోర్ట్లోని, అటాప్సీ రిపోర్ట్లోని వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా అంత గ్రూసమ్ మర్డర్ జరిగింది. రేప్ని కొంచెంసేపు పక్కన పెడదాం, రేప్ ఎలా జరిగింది అన్నది ఇంకా మనకు తెలియదు. అట్లీస్ట్ మర్డర్ హెస్ బిన్ డన్, మర్డర్ హెస్ బిన్ కమిటెడ్. ఎంత గ్రూసమ్గా, ఎంత బ్రూటల్గా, ఎంత హారిఫిక్గా జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే ఆవిడ ఎంత వేదనకు లోనై ఉండొచ్చు, ఆవిడ ఎంత అరిసి ఉండొచ్చు. మరి ఆవిడ అరుస్తుంటే ఎవరికి వినపడలేదా ఆ టైంలోని? ఇప్పుడు మన గట్టి కేకేస్తేనే ఇప్పుడు నైట్ పూట 10 తర్వాత అంతా కామ్ అయిన తర్వాత ఎక్కడైనా ఒక చిన్న అరిచినా కూడా మనకు వినపడుతుంది ఖచ్చితంగా.
అలాంటిది అంతసేపు ఎలా వినపడకుండా ఉంటుంది? ఎలా వినపడకుండా ఉంటుంది? సరే, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆవిడ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారి పేరెంట్స్కి నేను తిన్నాను, పడుకుంటున్నాను అని చెప్పారు కదా. అంటే తిన్న దాంట్లో ఏమైనా కలిపారా? ఆవిడకి తెలియకుండా అక్కడ ఏమన్నా ఆవిడ పడిపోయారా? అసలు ఎవరున్నారు ఆవిడతో లాస్ట్? ఇప్పుడు 36 hours వారు డ్యూటీ చేశారు, డ్యూటీలో ఉండి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు అని అన్నారు. మరి ఆ 36 hours ఎవరో ఒకరు ఉండుంటారు కదా. అవును, సంబడీ షుడ్ బీ దేర్. సరే, ఆవిడ రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఏ హాస్పిటల్ రూమ్స్లోనో ఎక్కడో తీసుకునేవారు. ఎందుకు షీ హ్యాస్ టు గో టు సెమినార్ హాల్? ఒలింపిక్స్ చూసారంటున్నారు అంటే సరే, షీ వాజ్ ఇన్ అ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మోడ్. మరి ఎలాగా, హౌ డిడ్ దట్ హ్యాపెన్? అసలు ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది మనం డీకోడ్ చేయడానికి ట్రై చేస్తే. సరే, ఇదంతా ఒక ఎత్తు. పోస్ట్ మార్టము, అటాప్సీ రిపోర్ట్స్ ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకో డౌట్ రావాలి. మొన్ననే మనం క్రిమినల్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. అవును, అన్నీ మారాయి అని. అవును, అందులో చాలా క్లియర్గా నేను స్పెసిఫై చేశాను. ఎవ్రీ థింగ్ అంటే ఎంటైర్ ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎంక్వైరీ, ఇంక్వెస్ట్, రికార్డింగ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ కానివ్వండి, రికార్డింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ కానివ్వండి, ట్రయల్ ప్రొసీడింగ్స్ కూడా ఆఖరికి అంతా ఆడియో వీడియో మీన్స్లో ఉండాలి అని చాలాసార్లు నేను మీతో షేర్ చేశాను ఆ రోజు. మనం అనుకున్నాం కూడా ఇదంతా ఎక్కడ స్టోర్ చేస్తారు ఇటువంటి డేటా అంతా. నన్ ఆఫ్ దీస్ ఆఫ్టర్ ది క్రిమినల్ లాస్ కమింగ్ ఇన్ టు ది ఎఫెక్ట్, నన్ ఆఫ్ దీస్ వర్ రికార్డెడ్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నప్పుడు రికార్డ్ అవ్వాలి, ఇంక్వెస్ట్ జరుగుతున్నప్పుడు రికార్డింగ్ అవ్వాలి. ఇవన్నీ ఏమైనాయి? మరి పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు రికార్డింగ్ అవ్వాలి. మరి ఇవన్నీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అనదర్ క్రూషియల్ థింగ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ అ థాట్. అసలు అన్నింటికన్నా మించి ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకపోయినా అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది అనేది వాలంటీర్గా ఇచ్చారు. ఎలా ఇస్తారండి? అదే అంటున్నాను. ఇప్పుడు అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే, వెనకాతల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏముందని తెలుసుకోకుండానే ఒక హాస్పిటల్లో ఎలా ఇచ్చేశారు? ఎలా అసలు చిన్న చెక్ డిజైనర్ జరిగితేనే అసలు ఆ మనిషిని మొత్తం ఇచ్చేసేసి వాళ్ళకి అసలు క్రిమినల్ కేసు వేసి ఫారెన్ వెళ్ళాలనుకున్నా కూడా ఎయిర్పోర్ట్లలో అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి, డొమెస్టిక్ వైలెన్స్లు అవి ఇవి. మరి ఒక ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పట్లేదు. ఆయనకి నలుగురు వైఫ్స్ ఉన్నారు, అంటే భార్యలు ఉన్నారు, నలుగురితో డివర్స్ అయింది. నలుగురు చెప్పినటువంటి గ్రౌండ్ ఏంటంటే ఈజ్ అ వుమనైజర్ అని. ఆయన జస్ట్ బిఫోర్ కమింగ్ అండ్ కమిటింగ్ దిస్ ఒఫెన్స్ హీ హాస్ బీన్ టు అ ప్రాస్టిట్యూట్ ప్లేస్ అని చెప్తున్నారు. మనకు తెలియదు అది ఎంతవరకు, బట్ దట్ ఈస్ దేర్. ఒక ఉట్టిగైతే రాలేదు కదా, సంథింగ్ జరిగితేనే ఆ న్యూస్ బయటకు వచ్చింది. సో ఫ్రీక్వెంట్ విజిట్ టు అ ప్రాస్టిట్యూషన్ ప్లేస్ ఉంది అనేటటువంటి రికార్డు ఉన్న వ్యక్తిని అసలు ఎలాగా ఒక అటువంటి పరిస్థితిలోని ఉంచగలుగుతారు? దట్ టు సెక్యూరిటీ ఇచ్చేటటువంటి. ఎగ్జాక్ట్లీ సంథింగ్ స్ట్రేంజ్ కదా, సంథింగ్ ఇస్ ఫిషీ. అమ్మాయికి అది రాసిపెట్టి ఉందని తీసుకోవాలా, లేకపోతే అసలు అమ్మాయిని బయటికి పంపించే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అసలు యాజ్ ఎ మదర్? ఎందుకు అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు? ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దానికి మనకు సమాధానాలు ఉండవు. కొన్నిటికి ఉండవు. అవును, చాలా జరుగుతున్నాయి అలాంటి. నిజం చెప్పాలంటే కొన్ని వెలుగులోకి వస్తాయి ఇలాంటి కేసులు, ఏవో నేషన్ని షేక్ చేసేటటువంటి కొన్ని కేసెస్ బయటకు వస్తాయి. కానీ కోర్టులో మేము చూస్తుంటాం కదా, కొన్ని వందలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఈ మాట్లాడుకున్న అరగంటలోని ఎంతమంది రేప్ గురయ్యారో మనకు తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన బస్లో జరిగిన రేప్ కేసు మనం తీసుకుంటే ఇప్పుడు అమ్మాయిని అలా చేయడంతో పాటు ఇంటర్నల్ పార్ట్స్లో వాళ్ళు చాలా అబ్యూస్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ ని చేశారు. అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాడి ఇంటెన్స్ ఎలా ఉంది, సైకోపాథిక్ నేచర్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళని తెలిసినా కూడా అంత క్లియర్గా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంత డిలే ప్రాసెస్ ఎందుకు? ఇంకా అమ్మా ఇప్పుడు ప్రాసెస్ డిలే కాదు, ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా. అదేనమ్మా, ఒప్పుకున్నాడు కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు భయం ఎక్కడుంది? నా బాధ ఏంటంటే ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని అడిగాను, గుర్తుందా లేదు? ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత పకడ్బందీగా ఉంది అని అంటున్నాం కదా, మరి ఎందుకు ఆగట్లేదు అమ్మాయిల మీద ఇంత అక్రమ దారుణాలు ఎందుకు ఆగట్లేదు? అదే చెప్తా. భయం లేదు మనుషుల్లో. 100% I'll answer to this question.
సందీప్ రాయ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు వచ్చి, నేనే చేశాను, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తిని చేయగలడా మీరు చెప్పండి? ఒక వ్యక్తి చేయలేడు, అక్కడ కూడా మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఒక్క నిమిషం, ఒక వ్యక్తి చేయలేడు. అసలు ఈయననే నిజంగా చేశాడని గ్యారంటీ ఉందా? అది కూడా గ్యారంటీ లేదు. సరే, ఎవరినో తప్పించడానికి ఈయన వచ్చి నేనే ఇవన్నీ చేశాను అని అంటుండొచ్చు. సరే, ఈ అవుట్రేజ్ లోని మనం ఏదో చెయ్యాలి అనే ఒక కోపంలోని ఈ యొక్క ఎమోషన్స్ లోని రైట్ అసలైన కల్ప్రిట్స్ ని, అసలైన క్రిమినల్స్ ని తప్పించాలా? రైట్, తప్పించలేం కదా. రైట్. ఇప్పుడు ఈవెన్ దిశ యొక్క కేసులో కూడా జరిగింది అదే. ఈ రోజుకి కూడా వాళ్ళేనా క్రిమినల్స్, వాళ్ళేనా కల్ప్రిట్స్, వాళ్ళేనా అఫెండర్స్ అన్నది అసలు మనకు తెలీదు. యాక్చువల్లీ సీసీ కెమెరా వీడియోస్ ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, మనకు తెలియదమ్మా. వాళ్ళేనా డిపార్ట్మెంట్ ఫేస్ కవర్ చేశారు, సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి తీసుకెళ్లారు, ఫేస్ కవర్ చేశారు, బాడీస్ ని మనకి మీడియాలోని వచ్చినాయి, ఏది ఫొటోస్ అన్ని వచ్చాయి. వాళ్ళేనా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎన్నో జరుగుతాయి ఇలాంటి. మరి నిజానికి చట్టంలో ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో ఏదో దొంగతనం చేశాను, సీసీ కెమెరాలో పట్టుబడ్డాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ అమ్మాయి ఈ తప్పు చేసింది, ఇదిగో ప్రూఫ్, ఇదిగో అరెస్ట్ దిశ కేసులో కూడా, ఎవరైనా కూడా దిశ కేసులో కూడా ఆ అమ్మాయిని లారీలోకి లాక్కెళ్ళడం, సగం బాడీని కాల్చడం, ఇదంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా వరకు దొరికింది అని అన్నారు. ఎక్కడా కూడా దాన్ని బయటికి తీసుకురాలేదు. అంటే చట్ట ప్రకారం అలాంటి వీడియోలు బయటికి రాకూడదు. ఇస్ ఇట్ ట్రూ రాకూడదు. విక్టిమ్ యొక్క పేరు రాకూడదు, విక్టిమ్కి యొక్క ఇన్ఫర్మేషన్, అడ్రస్ కానివ్వండి, ఇవన్నీ రాకూడదు. చెప్తాను. విక్టిమే కాదు, ఎవరైతే కమిట్ చేసిన అఫెన్స్ చేసినటువంటి వ్యక్తి యొక్క మీడియాలో కూడా వారి ఫేస్ని రివీల్ చేయడం తప్పండి. ఎందుకంటే క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లోని కొన్ని స్టెప్స్ ఉంటాయి. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అని, లేకపోతే కొన్ని ఉంటాయి. ఏంటంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఏంటంటే అక్యూజ్ లాగానే కనిపించే కొంతమంది వ్యక్తుల్ని నిలబెడతారు విక్టిమ్ గుర్తుపట్టడానికి. కొన్ని కేసెస్లో మీడియాలోని ఇంత సర్క్యులేట్ అయితే నేను పదే మీ ముఖమే చూస్తూ ఉన్నాను అనుకోండి, మీలాంటి వారిని ఇంకొక నలుగురిని పెట్టారనుకోండి, నేను గుర్తుపట్టలేను. రైట్. ఆ క్షణం ఆ ఇదిలో ఉన్న మూమెంట్లోని ఐ కెనాట్ ఐడెంటిఫై. అలా చాలా రీజన్స్ ఉంటాయి. రైట్. ఇంకొకటి ఏంటి, ఒక వ్యక్తి గిల్టీ అని ప్రూవ్ అవ్వనంత వరకు ఆ వ్యక్తి తప్పు చేశాడని మనం చెప్పలేము. ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో, చాలా. ఇప్పుడు మీ అడ్వకేట్లు, జడ్జిలు ఇంత చెప్తున్నారు. లాస్ట్ టైము ఒక కాలేజ్లో ఒక అతన్ని అమ్మాయినిదో మర్డర్ చేశాడని చెప్పని అరెస్ట్ చేశారు. నాకు పేరు గుర్తులేదు, సమ్ బాబు. చచ్చేలా కుట్టారు. 10 ఏళ్ళు ఉన్నాడు జైల్లో. 10 ఏళ్ల తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి ఆ మర్డర్కి అసలు సంబంధమే లేదు, కాలేజ్ మేనేజ్మెంట్ చేసింది ఇదంతా అని చెప్పని. పేరు గుర్తురాట్లే నాకు, చాలా ఏళ్ళు అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే ఒక నిర్దోషిని మనం కాపాడాలి, దోషిని శిక్షించాలి అన్న దాంట్లో చాలా మిస్టేక్సే జరుగుతున్నాయి. యాక్చువల్లీ చాలా మిస్టేక్స్ యంత్రాంగాలు చేస్తున్నాయా అంటే చట్టంతో అయ్యి ఉన్న యంత్రాంగాలు చేస్తున్నాయా, వ్యక్తులు చేస్తున్నారా, లేదా చట్టం చేస్తుందా? చట్టం చేయదు. అది ఫస్ట్ మనకు క్లారిటీ కావాలి. కరెక్ట్. చట్టం చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఈ రేప్ జరిగితే ఇది శిక్ష, ఈ మర్డర్ జరిగితే ఇది శిక్ష. ఇప్పుడు డెత్ కంటే స్ట్రింజెంట్ ఏం చేయగలుగుతారు? అవును. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు సీన్ ని మార్చేసి, సాక్ష్యాలను మార్చేసి, ఎవరు మారుస్తున్నారు? మనుషులు మారుస్తున్నారు. ఏ మనుషులు మారుస్తున్నారు? ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, పోలీస్ కానివ్వండి, లేదా ఆ క్రైమ్ లోని పాల్పడే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కదా మారుస్తున్నారు. ఎంత భయంకరమైన క్రైమ్ జరిగినా ఎఫ్ఐఆర్ లో కరెక్ట్ సెక్షన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఛార్జ్ షీట్ కానివ్వండి, క్వాష్ అయిపోతుంది. అవును. లా కరెక్ట్ గా లేకపోతే ఇట్ విల్ బి క్వాష్డ్. అంటే ఎవరికి అవగాహన కావాలి? ఈ సెక్షన్ ని ఇలాగ నమోదు చేయాలి, ఇది ఈ పలానాది జరిగితే ఈ సెక్షన్ కింద పడుతుంది అని ప్రజలకి అవగాహన ఉండాలి. ఈ చట్టంతో అనుసంధానమై పనిచేసే పోలీసులు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, లేదా ఏ యంత్రాంగ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి అవగాహన ఉండాలి. నేను అదే చెప్పేది. లీగల్ అవేర్నెస్, ఈ డెమోక్రటిక్ కంట్రీలో లీగల్ అవేర్నెస్ అన్నదే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇట్ ఈస్ హై టైమ్ ఆఫ్ ఇంటేకింగ్, ఆఫ్ కన్జ్యూమింగ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యొక్క ఇన్ఫర్మేషన్. చాలు, వీ హ్యాడ్ ఇనఫ్. ఉండాలి అన్నీ ఉండాలి, కానీ మెజారిటీ లీగల్ అవేర్నెస్. ఒక క్రైమ్ జరిగాక వచ్చేసి చట్టాలు ఏం చేస్తున్నాయి, ఏంటి ఇదంతా, ఎవరు మాకు రక్షణ లేదు.
కాదు మాట్లాడడం, మనం కూడా ఒక అంతర్భాగం అవుతాం అప్పుడు అవును. ఆ క్రైమ్లో. అవును. చట్టం పైన అవగాహన ఎక్కడుంది? ఎన్నో క్రైమ్స్ అవుతున్నాయమ్మా. ఇప్పుడు సింపుల్గా చెప్తాను మేడం, ఎందరో ట్రైబల్స్ని, డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ ది వాళ్ళని చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే చాలా దారుణంగా ఇరికిస్తారు. ఎవరో చేసిన క్రైమ్కి ఎవరో శిక్షలు పొందుతారు. అవును. చాలా ఉన్నాయి సిస్టంలో లోపాలు అవన్నీ. ఎవరు తీయాలి? సుప్రీంకోర్టు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడలేదు కదా. ప్రతి మనిషి వెనక ఇప్పుడు మీరు ఉన్నారు, నేనున్నాను, మనలా చాలా మంది ఉన్నారు. ప్రతి వాళ్ళతో పోలీసులు తిరగలేరు కదా, ప్రతి వాళ్ళకి రక్షణ ఇవ్వలేరు కదా. ఎవరు చేయాలి ఇది? ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఒక నైతిక విలువలతో జీవించాలనేటటువంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కరెక్ట్. మీకు నేను గవర్నమెంట్ వస్తుందా, హైకోర్టు వస్తుందా, సుప్రీంకోర్టు వస్తుందా? ఎక్కడికి ప్రతిసారి వచ్చి ప్రతి వ్యక్తిని సరిచేయలేదు కదా. అబ్సల్యూట్లీ. మీకు నేను సెక్యూరిటీ ఇవ్వాలి, మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, మన కెమెరామెన్, మీ వర్క్ ప్లేస్ ఇది. మీ స్టాఫ్ మీకు సెక్యూరిటీ ఇవ్వాలి. అవును. నేను ఒక వర్క్ ప్లేస్కి వెళ్తున్నా, నాకు అక్కడ ఒక సెక్యూరిటీ ఉండాలి. నేను నా ఇంట్లో ఉంటున్నా, నా ఫ్యామిలీ నాకు సెక్యూరిటీ ఇవ్వాలి. నా సొసైటీ, నా సరౌండింగ్స్ ఎవరు ఇవ్వాలి సెక్యూరిటీ? ప్రతి ఒక్కరితో పోలీసు వాళ్ళు ఉంటే ఇంకా అయ్యేది కాదు. సొసైటీలోనే మార్పు రావాలి. కానీ ఇప్పుడు ఓకే రైట్, ఒక క్రైమ్ జరిగింది, ఒక ప్రాణం పోయింది, అంత కరెక్ట్. ఇంతకుముందు చాలా జరిగాయి, కమింగ్ డేస్లో ఎన్ని జరుగుతాయో మనకు తెలియదు. కానీ ఎవరైనా సరే ధన మాన ప్రాణాలని కాపాడుకోవడానికి ఈరోజు ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఒక న్యాయం కావాలన్నా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే, విమెన్ గురించి ఇప్పుడున్న కండిషన్స్లో ఒక అడవిలో మృగాల మధ్య తిరుగుతున్నాం మనమంతా. ఎలా ఉండాలి అమ్మాయి, ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? ఎంత అలర్ట్గా ఉండాలంటే ఏం చెప్తారు? మేడం, అమ్మాయి అబ్బాయి కాదు, క్రైమ్ అందరిపైన జరుగుతుంది. అందరిపైన జరుగుతుంది. అమ్మాయి పట్ల ఇంకా వల్నరబిలిటీ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అమ్మాయి యొక్క డిగ్నిటీకి డెత్లో కూడా డిగ్నిటీ లేనంత భంగపరిచే ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్స్ చాలా కనిపిస్తుంటాయి. అమ్మాయే కాదు, ఒక గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పట్ల కూడా. అసలు 6 months బేబీ మనం చూసాం, 6 months బ్యాక్, 1 year బ్యాక్ నాకు తెలిసి వరంగల్లోని, అది కూడా ఇలాగే షేక్ చేసినటువంటి ఇష్యూ. అది కూడా 6 months అమ్మాయిని, తల్లి పక్కన పడుకొని ఉన్న పాపని తీసుకెళ్లి రేప్ చేసిన వ్యక్తి. ఏం చెప్పగలుగుతాం మీరు చెప్పండి? అవును, ఏం చెప్పాలి? ఇప్పుడు నేనైనా కూడా, ఇంట్లో సేఫ్టీ లేదు, స్కూల్స్లో సేఫ్టీ లేదు, కాలేజెస్లో సేఫ్టీ లేదు, హాస్పిటల్లో సేఫ్టీ లేదు. జస్ట్ ఇప్పుడు ఈ ఇష్యూ అయిందా? ఈ ఇష్యూ అయిన ఈ 20 రోజుల్లోని ఎన్ని రేప్ కేసెస్ జరిగాయని జస్ట్ చూశాను మామూలుగా. అసలు ఊహించలేనన్ని కేసులు వెలుగులోకి రావట్లేదు అంతే. యాజ్ అన్ అడ్వకేట్ మీకు ఏమనిపిస్తుంది? వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అంటే మనిషి ఇంత, యాజ్ అన్ అడ్వకేట్ కాదు, యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ టెల్. ప్లీజ్, దేర్ ఇస్ నో హ్యూమానిటీ లేదు. సాటి మనిషికి ఒక హాని కలిగిస్తే ఆ బాధ మన బాధ అని అనుకునేటటువంటి ప్రవర్తన లేదు, సత్ప్రవర్తన లేదు. ప్రతి వ్యక్తిలోని ఒక తల్లినో తండ్రినో ఒక అన్ననో చెల్లినో చూసేటటువంటి భావన లేదు. వాల్యూ సిస్టమ్స్ లేవు, ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, ఏవీ లేవు. ధర్మం, గాడ్ ఫియరింగ్ పర్సనాలిటీస్ లేవు. దేవుడు అనే ఏదో చూస్తుంది మన సరిపోను, దేవుడు కాదు, కనీసం పోలీసు చూస్తున్నారు, కోర్టులు చూస్తున్నాయి, భయం లేదు. ఏం చెప్పగలుగుతాం చెప్పండి వాళ్ళు? అంటే యాజ్ అడ్వకేట్గా ఎందుకు అడిగానంటే, పొద్దున్న లేస్తే మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు, స్టడీ చేస్తారు, మనిషి నైజం ఏంటి, ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, సైకాలజీ. ఎగ్జాక్ట్లీ ఆ సైకాలజీని మీరు అంతా అర్థం చేసుకుంటారు. నాకేమనిపించింది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే నేను స్టడీ చేసిన దాంట్లో చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో వాళ్ళకి కావలసిన పనికిమాలిన వీడియోలు ఎంతో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. అది మన మైండ్ని చాలా ప్రొవోక్ చేస్తుంది. ఆ టైం ఆల్కహాల్ అవైలబుల్గా ఉంది, ఈ టైంలో ఏది చేస్తున్నాడో విచక్షణ కోల్పోతున్నాడు. దిస్ ఈజ్ వాట్. ఇది ఇంకా లేటర్ స్టేజ్ అది. అసలు మన రూట్ ఏదైనా కూడా అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేయాలి, డైసెక్ట్ చేయాలి అని అంటే రూట్ కాజ్లోకి వెళ్ళాలి. కరెక్ట్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. తల్లి ఒడి ప్రథమ బడి అంటారు. తల్లి ఒడి ప్రథమ బడి, తల్లినే రేప్ చేస్తున్నారు. అవును. ఏం చెప్తాం? అవును, నిన్న కలెక్టర్ జరిగిన మన్నాడు 10th క్లాస్ చదివే అబ్బాయి పేపర్లో వస్తే చూసాను. ఇంట్లో ఉన్న చెల్లెల్ని వాడు రేప్ చేయడం ఏమిటి? నేను అదే చెప్తున్నా కదా, ఈ 10 days లో నేను ఈ 10 days లో చూసిన కేసెస్లోని
మొన్న ఆగస్ట్ 12th రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ అక్యురేట్ అబౌట్ ది డేట్, 12th రోజు 15th రోజు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, తండ్రి కూతుర్ని రేప్ చేస్తే 2 రోజుల తర్వాత తల్లి ఆ విషయాన్ని తెలుసుకుని గుండె పగిలి చనిపోయింది. ఆగస్ట్ 19th రోజు ఏమో, ఈ 10 daysలోనే, డేట్స్ అంత అక్యురేట్ చెప్పలేను, జస్ట్ ఏదో నేను చదువుతుంటే కనిపించేవి. ఇంకొక దగ్గర 3 years గర్ల్ని అబ్డక్ట్ చేసి, అంటే కిడ్నాప్ చేసి పిక్ చేసి, ఒక చెత్త కలెక్ట్ చేసుకునే గార్బేజ్ కలెక్టర్ ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఇలా ఎన్నెన్నయో చెప్పలేను నేను. వెలుగులోకి వచ్చేవి ఇవి, వెలుగులోకి రానివి చాలా. ఇప్పుడు ఆ రోజు నేను చెప్పానా సుప్రీంకోర్టులోని ఈ మ్యాటర్ జరుగుతుంటే మా మ్యాటర్ ఇంకొకటి ఉందని మేము అక్కడ కూర్చున్నామని. ఆ రోజు నేను అంటే మా మ్యాటర్ అవుతున్నటువంటి కోర్ట్ హాల్లోని 16 ఏళ్ల అమ్మాయిని 18 మంది రేప్ చేశారండి. ఆ కేసు నడుస్తుంది. ఎక్కడో అమ్మాయి ఉందా, చచ్చిపోయిందా? ఉంది, ఆ అమ్మాయి బ్రతికే ఉంది. అంటే ఆ 16 ఏళ్ల అమ్మాయి మనసులోని ఎటువంటి నరకం, ఎటువంటి బ్యాడ్ మెమరీస్, ఎటువంటి టార్చర్ ఆ అమ్మాయి ఇంకొక 50 ఏళ్ళలో, 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో షీ హాస్ టు క్యారీ ఇట్. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. అంటే అందరూ తిట్టుకుంటారేమో ఈ విషయంలో. నిజంగా ఒక అమ్మాయి కనుక అంత భయంకరమైన భరించరాని సిచ్యువేషన్ జరిగినప్పుడు భగవంతుడు తీసుకెళ్ళిపోవడమేనేమో. ఎందుకంటున్నానంటే ప్రాణం కన్నా కూడా మనిషికి ఈ రోజున సొసైటీలో, ఆ అమ్మాయి సొసైటీలోకి వస్తుంది. ఒకసారి ఊహిద్దాం మనం, అమ్మాయి సొసైటీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ జాలి కబుర్లు, జాలి చూపులు, ఓదార్పు యాత్రలు ఎన్ని చూడాలి. ద లీస్ట్ ఇస్ దట్. అండ్ మోర్ ఓవర్ తనకు జరిగిన ఒక ట్రోమా జీవితాంతం మొయ్యాలి దాన్ని. కానీ మేడం, దెర్ ఆర్ ఎంపవర్డ్ ఉమెన్, దెర్ ఆర్ స్ట్రాంగ్ గర్ల్ చైల్డ్. స్ట్రాంగ్ అయితే పర్వాలేదు, చాలా మంది నేను నిలబడగలను, దేన్నైనా ఎదిరించగలను అనుకుంటే పర్వాలేదు. చాలా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని పోరాడే ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. అబ్సల్యూట్లీ ఐ యాక్సెప్ట్. ఏమో ఎవరికి తెలుసు, దేవుడు ఇంకొకరి కొన్ని కొన్ని వందల మంది జీవితాలు మార్చడానికి ఈ అమ్మాయికి చేస్తాడేమో. ట్రూ. Who knows? Yes. That's the positive side. We cannot decode. మనం దీనికి రీజన్స్ ఏంటంటే కొన్ని వందలు ఉన్నాయి. ఇవి ఎలా ఆపుతామంటే కొన్ని వందలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం చెప్పలేము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మాట్లాడుకుంటూ పోతే రేపు పొద్దున అవుతుంది. అవును, అంతున్నది. ఏమో బ్రహ్మంగారు నిన్న ఎవరో అంటున్నారు నాతోటి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పాట, వావి వరుసలు ఉండవు, ఎవరి మీద ఎవరికి ఏమంటారు అభిమానం, వాత్సల్యం లాంటివి ఉండవు, కామం మాత్రమే ఉంటుంది అని. అసలు ఇది చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. మీరు అన్నారు ఉమెన్ ఆర్ పుట్ ఇన్ టు వల్నరబుల్ ప్లేసెస్ అండ్ పొజిషన్స్ అని. రేప్ అన్నది కన్సెంట్ లేకుండా, లేదా అయిష్టంతో, యాక్సెప్టెన్స్ లేకుండా, కోవర్షన్తో అంటే ఫోర్స్తో రకరకాలుగా డిఫైన్ చేశారు రేప్ని. కానీ చాలామంది అమ్మాయిలు ప్రేమించి మోసపోతున్నారు. ఈ కేసు కూడా చదివాను నేను ఈ 10 రోజుల్లోనే. ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించి ఇలోప్ అవుదామని చెప్పి ఆ అబ్బాయిని నమ్మి వస్తే 6 ఫ్రెండ్స్తో రేప్ చేయించాడు. సరే, నేను ఇంకా ఒక మాట చెప్తా. రేప్ జరగలేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మింది. షీ హ్యాడ్ కన్జ్యూమేషన్ విత్ హిమ్. వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఫిజికల్ ఇంటిమసీ జరిగింది. అక్కడ ఫిజికల్ రేప్ కానట్టు ఆ అబ్బాయి ఏమన్నా మోసం చేస్తే ఆ అమ్మాయికి, దట్స్ నాట్ ఫిజికల్ రేప్, ఇట్స్ ఎమోషనల్ రేప్. రైట్. ఆ అమ్మాయి ఇంకా జీవితంలో అసలు షీ కెనాట్ మూవ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. షీ కెనాట్ ఫర్గెట్. రేప్ అన్నా నాకు ఇష్టం లేకుండా జరిగిపోయిందిరా బాబు అనే ఒక ఆలోచన రాగలుగుతుందేమో, కానీ ఒక కన్సెంట్తో, ఒక ఇష్టంతో నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు అసలు ఆ అమ్మాయి ఇంకా అమ్మాయి తిట్టుకుంటుంది అంతే. అమ్మాయి విక్టిమ్ ప్లేస్లోనే పెట్టుకోగలుగుతుంది, కానీ షీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ పేరెంట్స్ విషయంలోని సిన్సియారిటీ లేకపోవడము, లేకపోతే ఆమె ఎడ్యుకేషన్ పట్ల ఆమెకు సిన్సియారిటీ, ఎవరైనా ఉండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ దే ఆర్ పుట్ ఇన్ టు సచ్ పొజిషన్స్. అది వాళ్ళు ఇచ్చిన లీనియన్సే కదా. అవును, వాళ్ళు ఇచ్చినటువంటి ఇదే కదా. అసలు పేరెంట్స్ కనేసి ఏదో వదిలేస్తూ ఉంటే వాళ్ళని అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు,
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఏంటి, అలవాట్లు ఏంటి, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇదంతా అబ్జర్వ్ చేసుకునేంత నాలెడ్జ్ పేరెంట్స్కి లేకపోతే ఇలాంటి క్రిమినల్స్ తయారవడం ఎంతసేపు? టు అ సర్టన్ ఎక్స్టెంట్ మీరు అన్నది కరెక్ట్. పేరెంట్స్ అసలు వదిలేస్తున్నారు, నాలెడ్జ్ లేదు అని. అంటే అందరం చెప్పట్లేదు, అదే అందరూ చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ సంగతి వచ్చినప్పుడు ఇదంతా ఆలోచించాల్సి వస్తుంది. అక్కడికే వస్తున్నా. టు అ సర్టన్ ఎక్స్టెంట్ అది కరెక్టే, మీరు అన్నది ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్బ్రింగింగ్ లోని పేరెంట్స్ కంప్లీట్ గా వదిలేస్తున్నారు, వాళ్ళ టైమే టైం లేదు, ఎవరి పరుగు వాళ్ళదే ఉంది. కానీ గట్టిగా కాపాడుకుని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయినా పిల్లలు తప్పులు చేసే పిల్లలు ఉన్నారు, తప్పులు చెయ్యకుండా ఉండే పిల్లలు ఉన్నారు. అవును. ఎలా చెప్పనా, గాలే కలుషితమైతే ఈ రూములోనున్నంత వరకు మనం సేఫ్, బయటికి మనం వెళ్ళాక ఆ గాలి కలుషితమైతే ఆబ్వియస్గా ఆ పాయిజన్ గాలిని పీల్చుకున్నప్పుడు మనం చావాల్సిందే. అవును, చచ్చూరుకోవాలి. అంతే అంతే అంతే. అలాంటిదే ఇది కూడా. కరెక్ట్. చిన్న వయసు నుండే స్కూల్స్లో ఉన్నప్పటి నుండే పిల్లలకి డ్రగ్స్ని చాక్లెట్లలోని, బిస్కెట్స్లోని, లాలీపాప్స్లోని ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారు, వాళ్ళని అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. సరే, ఒకప్పుడు ఆల్కహాలిజం ఒక పెద్ద ఇష్యూ, అవును. నౌ డ్రగ్స్. అవును, ఆల్కహాల్ చాలా కామన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డ్రగ్స్. ఐ థింక్ ఒక 10 ఏళ్ల తర్వాత మనం డ్రగ్స్ కూడా చాలా కామన్ అయిపోయిందని మాట్లాడుకుంటామేమో. ఆల్రెడీ అయిపోయింది కదా. నార్కోటిక్స్ కేసెస్ చూస్తే కోర్టులోని అసలు వీడ్ కానివ్వండి, లేదా డ్రగ్స్ కానివ్వండి, ఇటువంటి సబ్స్టెన్సెస్ కానివ్వండి, అసలు ఎలా సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం, మరి ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి, ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కొంచెం ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. డబ్బు ఒక్కటే కాదు, మన ఖజానా నింపుకోవడం ఒకటే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా చూసుకోవాలి అని ప్రభుత్వం కూడా అనుకోవాలి కదా. ఆరోగ్యం కాదమ్మా, ఆరోగ్యం కంటే కూడా ఆరోగ్యం అంటే ఇండివిజువల్, ఎవరికి వాళ్ళకి. సొసైటీ ఆరోగ్యం. క్రైమ్ ఇస్ అ వయలేషన్ ఆన్ ది సొసైటీ. క్రైమ్ అన్నది జరిగితే ఒక సొసైటీ పైన జరిగినటువంటి దాడి, సొసైటీ పైన జరిగినటువంటి నేరం. సో క్రైమ్ని ఫస్ట్ అరికట్టడం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు, ఇన్ని స్కీములు, ఈ పథకాలు, ఆ పథకాలు ఇచ్చి ప్రజల్ని, ఏ ఒక్క పొలిటీషియన్ అన్నా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రేప్స్ని అరికడతాను, నేను మర్డర్స్ని అరికడతాను అని చెప్పారా? పోనీ అవి అరికట్టడానికి చేసేటటువంటి మెజర్స్ అన్నా నేను ఇస్తాను, కనీసం ఇటువంటి ప్రయత్నాలన్నా నేను చేస్తాను అని చెప్పారా? ఎంతసేపు ఈ క్యాస్ట్ వాళ్ళని పైకి తీసుకొస్తాను, ఈ వీళ్ళకి ఇది చేస్తాను, ఈ సెక్షన్ ఆఫ్ ది సొసైటీని, అంత ఏంటి బిజినెస్. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అంతే, యథా రాజా తథా ప్రజ. అంతే అంతే అంతే. అందరికందరే, ఎవ్వరు తక్కువ కాదు. ఏం చెప్పాలి? ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి ఇటువంటి సైకోపాథిక్ నేచర్ ఉన్న వాళ్ళకి మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము, ఇటువంటి బిహేవియరల్ కౌన్సిలింగ్స్ ఇస్తాము, ఇటువంటి చట్టాలపైన అవగాహన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మొత్తం విస్తరింపజేసి భారతదేశం అంతా వాళ్ళకి మేము ఇలాంటి కౌన్సిలింగ్ ఇస్తాము. ఇటువంటి వాళ్ళని పికప్ చేసుకొని ఆల్కహాలిజం కానివ్వండి, లేదా అబ్సీన్ ఇమేజెస్ని కానివ్వండి, వీడియోస్ని కానివ్వండి యాక్సెస్ చేసేటటువంటి వ్యక్తుల్ని మేము కనిపెట్టి వాళ్ళని రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాము, రిఫర్మేటివ్ మెజర్స్ తీసుకుంటాము. ప్రతి వ్యక్తికి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, మర్డర్ అంటే ఏంటి, రేప్ అంటే ఏంటి, అజాల్ట్ అంటే ఏంటి, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి, ఇటువంటి చిన్నపిల్లలకి ఇటువంటి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తామని ఎవరన్నా చెప్తున్నారా? సరే, అమ్మాయిల్ని వదిలేయండి, ఈవెన్ మెన్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు సెవరల్ క్రైమ్స్ కదా. అవును అవును, వాళ్ళని కూడా వదలట్లేదు కదా. సో ఎవరిది బాధ్యత? చట్టాలదా, ప్రభుత్వందా, లేదా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా? నేను అదేంటున్నా, మనందరికీ ఉండాలి, ఒక్కళ్ళది కాదు, ఒక్కళ్ళతో పోయేది కాదు. మొన్న రోడ్డు మీద, నడి రోడ్డు మీద పొలిటికల్ అనుచరులు ఇద్దరు, ఒక అతను వచ్చి గొడ్డలు పట్టుకొని నరికేస్తుంటే వీడియోలు తీసుకుంటున్నారే తప్ప 10 మంది లేదా 2-3 అడ్డుపడినా కనీసం ప్రాణం కాపాడు ఉండేవాళ్ళు. అదే చెప్తున్నా, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్, మారల్స్, విలువలు, ధర్మబద్ధమైనటువంటి జీవితం, ఇవేవి లేవు. అసలు చట్టం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక అడ్వకేట్గా అడుగుతున్నా, మీరు అన్నారు యాజ్ అన్ అడ్వకేట్ చెప్పండి అని.
ఐఎమ్ హార్డ్లీ యంగ్ బడ్డింగ్ లాయర్. నేను అడుగుతున్నా, చట్టం అన్నది అసలు ఎప్పుడు వస్తుంది పిక్చర్లోకి? అంతా రూల్ రెగ్యులేషన్స్ దాటిపోయిన తర్వాత వచ్చేదా? నేరం జరిగాక వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు నేరపూరితమైన సమాజమే లేకపోతే చట్టంతో పనే ఉంది. ఇంకా చట్టంతో పనేముంది? నేర నివృత్తికి ఏంటి ఎగ్జాక్ట్లీ అసలు మనం చేసేటటువంటి ఎఫర్ట్స్ ఏంటి? నేరపరమైనటువంటి సమాజం లేకపోతే చట్టాలే ఉండవు. అవును అవును. ఇది ఒక విషయం అయితే కొత్తగా పుడుతున్నాయి. సైబర్ క్రైమ్స్ అని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని, క్రైమ్స్ డిఫరెంట్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిఫరెంట్ చట్టాలు వస్తున్నాయి. సో ప్రజల్లో తప్పు ఉందా, సిటిజన్స్లో తప్పు ఉందా, యంత్రాంగాల్లో తప్పు ఉందా, ప్రభుత్వాల్లో తప్పు ఉందా, చట్టాల్లో తప్పు ఉందా? దేంట్లో తప్పు ఉంది? చట్టాలను అనడానికి అయితే లేదు. ఎందుకంటే నేను సెక్షన్స్తో వచ్చా ఈరోజు. మీరు అంటారని నాకు తెలుసు. చట్టం క్లియర్గా కొత్త క్రిమినల్ లాస్ అన్ని సెక్షన్స్ పాతవి పోయాయి, ఎలాగో దే ఆర్ నాట్ ఇన్ టు ఎఫెక్ట్ కాబట్టి. సో కొత్త చట్టాల ప్రకారం కొత్త సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? స్ట్రింజెంట్ లాస్ రావాలి. స్ట్రింజెంట్ లాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మనం చదవకుండా అందరిలాగా స్ట్రింజెంట్ లాస్ రావాలి అని అనడం ఇట్స్ నాట్ ది డ్యూటీ ఆఫ్ అ ప్రూడెంట్ పర్సన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాలు ప్రతి చోట ఉండాలి. ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడని తెలిసినప్పుడు షూటెడ్ సైట్ అంటాం మనం. అలాంటివి చేసినప్పుడు కానీ మనుషుల్లో భయం భక్తి రాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెప్తా, అసలు మీరు ఇంకా కేసుని నాట్ ఈవెన్ 20% వినలేదు. మళ్ళీ అడుకొద్దాం. మీరు ఇంకా ఫోరెన్సిక్ వస్తే గానీ మీకు ప్లీజ్ తెలియదు. షూటెడ్ సైట్ గురించి కూడా మాట్లాడదాం. ఒకవేళ నేను మర్చిపోయినా ప్లీజ్ రిమైండ్ మీ. ఎఫ్ఐఆర్ అన్నది ఎందుకు రిజిస్టర్ కాలేదు, అది నా డౌట్. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి, క్రిమినల్ లాస్ ప్రకారము ఎందుకు ఆడియో వీడియో విజువల్స్ రికార్డ్ చేయలేదు. ఇంకొక డౌట్ ఏంటంటే మీరు అన్నట్లుగా ఇన్సిడెంట్ జరిగింది, అజిటేషన్ జరుగుతుంది, టాస్క్ ఫోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోలీస్ యంత్రాంగం అక్కడ వచ్చింది. ఆల్ ఆఫ్ అ సడన్ 7,000 మంది గూన్స్ వచ్చి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 7,000 పీపుల్. అంటే వెనకాతల గట్టి రాజకీయ వ్యవస్థే ఉంది. సో 7,000 పీపుల్ వస్తుంటే హైయర్ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు? షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేయాలి కదా. 7,000 మంది అసలు ఏంటది? అంటే ఎంత పోలీస్ హాస్పిటల్ యంత్రాంగాన్ని కొంత వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టున్నారు కదా ఆల్రెడీ. కొంత ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని. అదే ఓకే, అది పక్కన పెడదాం. కానీ వెనకాతల ఏదో జరుగుతుంది అనిపిస్తుంది యాక్చువల్లీ. మనకు గట్టిగా సిబిఐ కన్ఫర్మ్ చేసేంత వరకు మనం మాట్లాడడానికి లేదు. మనం జస్ట్ అనుకోగలుగుతాం అంతే. ఇప్పుడు ఏంటి, రెండు సార్లు వాళ్ళ కేసు వాదనకు వచ్చినట్టుంది. ఫర్దర్ గా ఇంకా ఎన్ని జరుగుతాయని మళ్ళీ September 5th వేశారు. September 5th ఈ లోపు సిబిఐ ఒక రిపోర్ట్ తో రావాలి, ఒక అథెంటిక్ రిపోర్ట్ తోని. అదైతే ప్రస్తుతానికి చెప్పారు, చూడాలి ఏమవుతుంది అని. ఏదైనా కూడా నిజ నిర్ధారణ జరగాలి, జరిగాకే పనిష్మెంట్. మీరు అన్నారు వేరే లాగా చంపేయాలి నడి రోడ్లో. వాళ్ళు ఆటవికంగా ప్రవర్తించారని మనం ఆటవికంగా ప్రవర్తించలేము. మనం ఒక సిస్టంలో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా మీకు, సొసైటీలో డబ్బులు ఎగ్గొట్టేసినా కోర్టులో కేసు వేసుకుంటారు, సంవత్సరాలు నడుస్తుందిలే, ఏమీ చేయలేరు. అమ్మాయిని ఏం చేసినా ఏమీ చేయలేరు, కేసు బెయిల్ తీసుకుని బయటకు వస్తాం. ఏం చేసినా చట్టాల్లోనే లూప్ హోల్స్ని చక్కగా వాడుకుంటున్నారు, అడ్వకేట్లు వాడుకుంటున్నారు, క్రిమినల్స్ వాడుకుంటున్నారు. ఇది అల్టిమేట్లీ ఎక్కడికి దారితీస్తుంది? ఎంత లెంగ్దీగా మనకి ఉంటే అనేది పాయింట్. రైట్, నేను అదే అడుగుతున్నా. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకి కొన్ని రూల్స్, మనకు కొన్ని రెగ్యులేషన్స్, మనకు కొన్ని సిస్టము, ఒక అప్రోచ్ మనం అంతా తయారు చేసుకున్నాం, అదే విధంగా జీవిస్తున్నాం. ఒక రోడ్డులోని గుంతపడితేనే మనం మార్చలేకపోతున్నాం, క్వశ్చనే చేయలేకపోతున్నాం. క్వశ్చన్ కాదు, పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. అంతే అంతే అంతే. మన ఉద్యోగాలు, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్. ఎవరిని ఏమి అడగలేము, ఎవరిని ఏమి. రైట్, ఇంత పెద్ద సిస్టమ్ని మనం మార్చలేము. సరే, అసలు ఇండియా అనే ఇష్యూని పక్కన పెట్టేద్దాం. మీరు అంటున్నారు వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి సౌదీ అరేబియాలోనూ లేదా ఇటువంటి కంట్రీస్లో, ఇటువంటి దుబాయ్లోట మొన్న నేను యూట్యూబ్లో చూసాను. ఆ అమ్మాయిని వాడు ఎక్కడో రెస్టారెంట్లో ఒక అరగంట సేపు అలా చూస్తే పళ్ళు మొత్తం ఓడగొట్టేసారు. అదే సరే, వాడు రెండోసారి చూస్తాడా అంటున్నాను నేను. చూడడు కదా, అదే చెప్తున్నా. ఒక వన్ ఆఫ్ ది సౌదీ అరేబియాలోనే ఎక్కడో రేప్ జరిగితే నడి రోడ్డులో ఆ వ్యక్తి కళ్ళు బీకి భయంకరంగా కొట్టి చంపారు. రైట్. ఇంకొకసారి ఇలాంటిది జరగకూడదని అయినా జరిగాయి, ఏం మారలేదు.
కానీ పర్సంటేజ్ వైజ్ అయినా తేడా ఇప్పుడు రాదా? ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు చంపితే చంపండి, ఏదైతే ఏంటి చంపండి. చంపడానికి అసలు ఆ క్రైమ్ చేస్తున్నాడు అంటేనే వాడికి భయం లేదు, ఏదైనా వాడు చేయగలడు ఇంకా. సో ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ఎమోషన్స్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ది బాడీ, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ది బాడీ పార్ట్స్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ది హార్మోన్స్, ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎమోషన్స్, ఆ స్టేట్లో ఉన్న వ్యక్తి వాడికి ఆ మూమెంట్లోని కళ్ళు బీకేది కాళ్ళు బీకేది గుర్తొస్తుందా? రైట్, మీరు చెప్పండి. వెరీ సెన్సిబుల్ పాయింట్, దిస్ ఇస్ కరెక్ట్. వీఆర్ ఇన్ అ సిస్టమ్, వీ కెనాట్ చేంజ్ దట్. చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక 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 పద్ధతి వచ్చింది, ఒక విధానం వచ్చింది అని అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఓవర్ నైట్ రాలేదు. రైట్, లే పీపుల్ ఎన్నన్నా మాట్లాడతారు, కరెక్ట్. కానీ ఎందరో మేధావులు ఎంతో ఆలోచించి తీసుకొచ్చినటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ. అవును, ఉట్టిగా రాలే, ఉట్టిగా మనకి ఇండిపెండెన్స్ రాలేదు, ఎగ్జాక్ట్లీ ఉట్టిగా రాలే. ఎన్నో డికేడ్స్ మనం పోరాడితే, రకరకాలుగా పోరాడితే వచ్చింది. అవును అవును. అన్నీ పోరాడాక ఒకటి క్లిక్ అయింది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా. ఇది కూడా అంతే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సొసైటీకి కానీ పేరెంట్స్కి కానీ సొసైటీలో ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తాం? ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, వాట్ దే హ్యావ్ టు డూ? దే షుడ్ బీ లీగలీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అవేర్నెస్ అంతే. నాట్ ఎవ్రీ సిటిజన్ కెన్ బికమ్ అన్ అడ్వకేట్. కరెక్ట్. నాట్ ఎవ్రీ సిటిజన్ కెన్ బికమ్ అ జడ్జ్. నాట్ ఎవ్రీ సిటిజన్ కెన్ యాక్సెస్ ది కోర్ట్. అవేర్నెస్. అవును. నేను మీతో చేసిన ఇంటర్వ్యూ, మొదటి ఇంటర్వ్యూ నుంచి నేను యువర్ లైఫ్ విత్ లాలో చేసే దాని గురించి అన్నీ కూడా దాదాపు సంవత్సరం నా నా లీగల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తక్షణమే నేను మొదలెట్టింది అదే, అవేర్నెస్. క్రైమ్ జరిగితే దాన్ని ఎలా లాజికల్ ఎండ్కి తీసుకురావాలి, అసలు కనీసం ఆ క్రైమ్ ఏంటి, దాని పేరేంటి, దాని సెక్షన్ ఏంటి, ఎఫ్ఐఆర్లో ఏమని రాపించాలన్న మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి. మొన్న మా కజిన్ ఒక అమ్మాయి క్యాబ్లో ఉంటూ నా ఫోన్లో 5% ఉంది ఛార్జింగ్ లేదు, నేను మళ్ళీ చేస్తానని పెట్టేసింది. నేనన్నా ఆ విషయం నువ్వు క్యాబ్లో చెప్పడం ఏంటి? 5%లో ఫోన్ ఆఫ్ అయిపోతుందంటే వాడికి టికెట్ గ్రాంటెడ్ కదా, వాడు మంచివాడు అయ్యి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అవి బేసిక్ లాజికల్ విషయం కదా, అవి కూడా తెలియకుండా ఉంటున్నారు ఎందుకు పిల్లలు? నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకు కామన్ సెన్స్ పని చేయట్లేదు? అదే చెప్తున్నా కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెంపక లోపం. నేను ఇందాకే అన్నా కదా, అసలు ఎడ్యుకేషన్లో కామన్ సెన్స్ ఎక్కడ? అంటే తినే హింట్ ఇస్తోంది, నా ఫోన్ ఆఫ్ అయిపోవచ్చింది అని హింట్ ఇస్తే అవతల వాడు ఒకవేళ నిజంగానే వాడికి క్రిమినల్ బ్రెయిన్ ఉండి వాడు ఏదైనా ప్లాన్ చేసుకుని ఉంటే ఇది వాడికి ప్లస్ అవుతుంది కదా. మేడం, ఫ్యాక్టర్స్ ఏమన్నా అవ్వనివ్వండి, క్రైమ్ అయితే జరిగిపోయింది అనుకోండి, ఏంటి దానికి రెస్క్యూ, కనీసం ఏం చేయగలుగుతాం మనము? కరెక్ట్. క్రైమ్ గురించి అట్లీస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. కరెక్ట్. ఈ బేసిక్ నేను చెప్పలేను. ఇప్పుడు అట్లా అంటే అమ్మాయి ఎందుకు పోయి సెమినార్ హాల్లో పడుకుంది అని ఒక డౌట్ రావచ్చు. అవును, అట్లా ప్రతి కేసుకు ఒక డౌట్ రావచ్చు. అది నిజమో కాదో కూడా. ఇప్పుడు ఇది అన్నారు, నెక్ బోన్ విరిగిపోయింది, కాలర్ బోన్ విరిగిపోయింది, కాళ్ళు విరిగిపోయింది అన్నారు, అంతా నిజమేనా? చెప్తాను. ప్లీజ్ ఫస్ట్ మీరు కేసు గురించి చెప్పేసేయండి, మీరు ఏదైతే కోర్టులో జరిగిందో అది చెప్పేసేయండి. సో అసలు ఏంటి ఎలాగా అన్నది మనం చెప్పలేం. ఇది పర్టిక్యులర్ రీజన్ ఒక అట్రాసిటీ జరగడానికి, ఒక క్రైమ్ జరగడానికి వి కెనాట్ టెల్. ఒకడు ఉంటాడు, దొంగతనం చేస్తాడు. చాలామంది ఇప్పుడు మనం అవసరం ఉంటే దొంగతనం చేస్తారు యూజువల్గా. అంటే ఒక ఏదన్నా డబ్బో లేకపోతే ఆ వస్తువో అవసరం ఉంటే దొంగతనం చేస్తారు. కానీ దేర్ ఆర్ కేసెస్ వేర్ చాలామంది సెలబ్రిటీస్ కూడా దొరికి అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి తెలుసా, వాళ్ళకు ఒక జబ్బు, ఇట్స్ సైకలాజికల్ డిజార్డర్. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదో దొంగతనం చేస్తారు. వాళ్ళు కొనుక్కునే డబ్బు ఉంటుంది, ఆ స్టేటస్, ఆ స్టేచర్, ఆ ఫైనాన్షియల్ కేపబిలిటీ అన్నీ ఉంటాయి, అయినా వాళ్ళు దొంగతనం చేస్తారు. సో ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది మనం చెప్పలేము. ఎలా బయటపడగలం, ఎలాగా న్యాయం పొందగలం, ఇంతవరకే నేను చెప్పగలను యాజ్ అన్ అడ్వకేట్. అంతే కదా. కరెక్ట్. సో ఇప్పుడు అగైన్ ఇక్కడ వరకు కమ్ బ్యాక్ టు మన డిబేట్ కంప్లీట్ అయింది. లెట్స్ గో టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, పోస్ట్ మార్టం రిపోర్ట్. సో ఎన్నో జరుగుతుంటాయి, ఒక రేప్స్ కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, గ్యాంగ్ రేప్స్ కానివ్వండి, చాలా జరుగుతుంటాయి.
కానీ ఎక్కడో కోల్కతాలోని ఆగస్ట్ 9th రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. అవును. అంటే ఎన్ని రోజులైంది దాదాపుగా? 23 అంటే ఇన్ని రోజులుగా మనం దాని గురించి చర్చిస్తూనే ఉన్నామంటే లుక్ ఎట్ ది గ్రావిటీ ఆఫ్ ది ఒఫెన్స్. అవును. ఏ రకంగా జరిగింది, ఎంత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఒఫెన్స్ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఇన్ని రోజులైనా అది అసలు ఇట్స్ నాట్ కమింగ్ టు అన్ ఎండ్. ఇప్పటికీ ఎవిడెన్స్లు లేవు, ఇప్పటికీ ఒక రిపోర్ట్ లేదు, ఏది కూడా ఒక అనుమానాస్పదంగానే ఉంది కానీ ఏది క్లారిటీ లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ అన్నారు మీరు. పోస్ట్మార్టం రిపోర్ట్ దాని దగ్గరికి వస్తున్నాం. సో ఏ క్రిమినల్ కేసునైనా కూడా మనము డీకోడ్ చేయాలన్నా, డైసెక్ట్ చేసి చూడాలన్నా, ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలన్నా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ ఆర్ ది అటాప్సీ రిపోర్ట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారానే ఒక మనిషి ఎప్పుడు మరణించారు, ఏం తిన్నారు, ఏ టైంకి మరణించారు, మరణించిన సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతసేపు అయ్యింది, తిన్నది ఎంతవరకు అరిగింది, ఆవిడ అంటే ఆ మనిషి చనిపోయారా లేదా చంపబడ్డారా, చంపబడితే ఎంతమంది చంపబడ్డారు, ఏ విధంగా చంపబడ్డారు అనేవన్నీ కూడా మనకి ఒక పోస్ట్మార్టం రిపోర్ట్లోనే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. రైట్. సో అసలు ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అ పోస్ట్మార్టం. పోస్ట్మార్టం అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ అ బాడీ ఆఫ్టర్ డెత్. రైట్. సో ఒక మనిషి మరణించిన తర్వాత మాత్రమే ఆ మనిషి యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ని తీసి బయటికి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఆ బాడీలో ప్లేస్ చేసి ఎవరికైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ని మనము పోస్ట్మార్టం అని అంటాం. ఈ పోస్ట్మార్టంని చేసేటటువంటి అధికారం ఉన్న వాళ్ళు ప్యాథాలజిస్ట్స్ అంటారు అన్నట్టు. ఓకే. ఇది సపరేట్ స్టడీ. రైట్. ఇది కంప్లీట్గా ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టు. సో ఓన్లీ అ ప్యాథాలజిస్ట్ కెన్ డూ పోస్ట్మార్టం అండ్ గివ్ అ రిపోర్ట్. సరే, ఇవన్నీ నేను లింక్ చేస్తా. నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే అన్నీ లింక్ చేయడానికి చెప్తున్నా. ఎస్. సో ఒక పోస్ట్మార్టంలోని మేము మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ చదివినంత వరకు మా లిమిటెడ్ నాలెడ్జ్లోని రకరకాల, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ డెత్, ఎన్ని రకాల డెత్స్ అంటే ఎటువంటి విధమైనటువంటి హాని కలిగించి ఉండొచ్చు ఒక వ్యక్తిని చంపడానికి, అంటే ఎటువంటి బాధల్ని పెట్టుండొచ్చు అనేవన్నీ కూడా పోస్ట్మార్టంలో మనకు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు తీసుకుంటే అబ్రెషన్ అని, లేదా లాసరేషన్స్ అని, పంచ్ అని, పంక్చర్ అని, లేదా టియర్స్ అంటే మజిల్ టేర్స్ అని, లేకపోతే మన ఏమంటారు ఫ్రాక్చర్స్ అని, మరి గ్రాన్యులేషన్ వూండ్స్ అని, సో బ్రూసెస్ అని, ఇట్లా రకరకాల టర్మినాలజీస్ అనేవి అన్నీ కూడా మనకి పోస్ట్మార్టంలో యూజ్ చేస్తారు. రైట్. సో అబ్రెషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తికి అవుటర్ సైడ్ ఆఫ్ ది బాడీకి అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ది స్కిన్కి హాని కలిగించే విధంగా ఏదన్నా కట్స్ కానివ్వండి, వూండ్స్ కానివ్వండి, అట్లా ఉంటే వాటిని అబ్రెషన్స్ అంటారు అన్నట్టు. లాసరేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక గోడకి ఇలా బాగా ఒక మనిషి శరీరాన్ని గీరారనుకోండి, బాగా కట్స్ కనిపిస్తాయి, చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంటాయి అవి. అంటే కనిపెట్టచ్చు ఇది చాలా ఈ విధంగా చేశారు అని. వాటిని లాసరేషన్స్ అంటారు. పంచ్ అంటే గుద్దడం, ఫ్రాక్చర్స్ అంటే బోన్స్ విరగొట్టడం, గ్రాన్యులేషన్ వూండ్స్, ఇలా రకరకాలుగా మనకి పోస్ట్మార్టంలోని ఒక టర్మినాలజీ ప్రిస్క్రైబ్ అయి ఉంటుంది. రైట్. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నేను చాలామంది డాక్టర్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూశాను ఈ గ్యాప్లో, నిన్నటి నుంచి ఇప్పటి వరకు. ప్రతి ఇంటర్వ్యూలో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ ప్యాథాలజిస్ట్ చేసినటువంటి పోస్ట్మార్టంగా మాకు కనిపించట్లేదు. అయ్యో, అది ఇక్కడ గమనించదగ్గమైనటువంటి విషయం, ఇది గమనార్హం. ఓకే. ఒక ప్రొఫెషనల్ ప్యాథాలజిస్ట్ చేస్తే ఇటువంటి టర్మినాలజీ ప్రిస్క్రైబ్ అయి ఉంటుంది అందులో. రైట్. సో ఇటువంటి ఇప్పుడు లీగల్ టర్మినాలజీ ఉంటుంది, అలాగే డాక్టర్ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ టర్మినాలజీ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాపర్ గా జరగలేదు, ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. సో ఈ అటాప్సీ రిపోర్ట్లోని మేము చూస్తుంటే దెర్ ఆర్ 16 ఇంజురీస్, ఎక్స్టర్నల్ ఇంజురీస్ అండ్ 9 ఇంటర్నల్ ఇంజురీస్ ఇన్ ది ఓవరాల్ బాడీ ఆఫ్ ది విక్టిమ్
ఎక్కడెక్కడ ఐస్, నోస్, అప్పర్ లిప్, లోవర్ లిప్, నెక్, ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్స్ ఇలాగా చెప్పారు. సో మెనీ ఆఫ్ ది డాక్టర్స్ క్లెయిమ్ దట్ అసలు నోస్, ఐస్ అని రాయరు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఐ గాట్ ఇట్. కరెక్టే కదా నిజానికి కూడా. మీ అడ్వకేట్స్ ఉన్నారు, మీకు టెర్మినాలజీ ఉంటుంది, Absolutely. మీ లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంటుంది, డాక్టర్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ టెర్మినాలజీలో వాళ్ళు రాస్తారు. యా, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయము ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్ మార్టం అయి ఉండొచ్చు. ఎందుకంటే పోస్ట్ మార్టం అదే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేశారు ఓ గాడ్, విత్ ఇన్ 3 hours. ఓ గాడ్. సో మేబీ కౌన్సిల్స్ చెప్తుండొచ్చు, అంటే స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్స్ చెప్తుండొచ్చు, మేము తీసుకెళ్లేంత సిచ్యువేషన్ లేదు, చాలా జనం వచ్చారు, చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కాబట్టి చేసామని చెప్తుండొచ్చు. కానీ అట్లీస్ట్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ షుడ్ హ్యావ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, అది కూడా లేదు. సో అది లేదు ప్రస్తుతానికి. కానీ నేను చూసిన కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది విమెన్ మర్డర్ కేసెస్లో, అది రేప్ గురించి మనం పక్కన పెడితే అన్నీ మాయమైపోతాయి అబ్బా. మనీ అక్కడ ప్లేస్ అయిపోతుంది, అధికారం, పలుకుబడి లాంటివి ప్లేస్ చేస్తాయి ఎక్కువ, ఇన్ఫర్మేషనే ఉండదు. అల్టిమేట్లీ కొద్ది రోజులు అయితే మీడియా మర్చిపోతుంది, అడ్వకేట్స్ మర్చిపోతారు, సమాజం మర్చిపోతుంది, ఇంకో కొత్త కేసు అది వస్తుంది, దాని కథలు పెడతారు. దిస్ విల్ ఇట్ ఈస్ అ సైకిల్. ఇట్ ఈస్ అ సైకిల్. అందుకే ఇవన్నీ అవేర్నెస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి జరిగితే అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఒక 10 మంది దీంట్లో 1% కన్జ్యూమ్ చేసుకున్నా చాలు. ఇట్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు సంబడీస్ లైఫ్. అవును, బ్లూటూత్ తోటి పట్టుకున్నారు. అదే ఎయిర్పాడ్స్ ఎలా అది? చెప్తా. సో మనం పోస్ట్ మార్టంలోనే ఉన్నాం, ప్లీజ్. ఇంకా మనం ఎవిడెన్సెస్ దగ్గరికి వెళ్ళాలి. సో పోస్ట్ మార్టంలోని ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఈ టర్మినాలజీ, లీగల్ టర్మినాలజీ. సెకండ్ థింగ్, కొన్ని న్యూస్ పేపర్స్లోనే ఏం చెప్తున్నారు, స్ట్రాంగులేషన్, థ్రాటలింగ్, స్మాదరింగ్, ఈ 3 పదాలని వాడుతున్నారు. సో మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం స్ట్రాంగులేషన్ అనేది ఒక వైలెంట్ ఫార్మ్ ఆఫ్ డెత్. అంటే వైలెంట్గా ఒక మనిషిని చంపేటటువంటి ప్రాసెస్ స్ట్రాంగులేషన్ అని అంటారు. స్ట్రాంగులేషన్ అంటే ఏంటి అని అంటే అఫిక్షియల్ స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే అసిఫిక్షియల్ డెత్ ఇవ్వడం. ఇక్కడ బాడీ వెయిట్తో సంబంధం ఉండదు. బాడీ వెయిట్ ఎప్పుడు సంబంధంలోకి వస్తుంది, సూసైడ్ హ్యాంగింగ్తో అయితే సంబంధంలోకి వస్తుంది. రైట్. సో స్ట్రాంగులేషన్ అనేది వారికి వారు చేసుకునేది కాదు, ఎవరో వారి పట్ల ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ ద్వారా, అంటే ఒక క్లాత్ ద్వారానో, వైర్ ద్వారానో, దేని ద్వారానైనా, లేదా చేతుల ద్వారానో చేసేదాన్ని స్ట్రాంగులేషన్ అని అంటారు. దాని నెక్స్ట్ పదం థ్రాటలింగ్. థ్రాటలింగ్ అనే పదం వచ్చింది. వాట్ ఈస్ ద థ్రాటలింగ్? థ్రాటలింగ్ కూడా సేమ్ అసిఫిక్షియల్ డెత్ని కాజ్ చేయడమే, కానీ చేతులతో. చేతులతోని ఒక మనిషికి ఊపిరి ఆడకుండా వారికి ఆక్సిజన్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఇతరత్ర ఏవేవి ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ బాడీలో ఫ్లో కాకుండా ఆపేటటువంటి ప్రయత్నాన్ని, దాన్ని మనము థ్రాటలింగ్ అని అంటారు. ఈ కేసులోని మనకి కనిపిస్తున్నది స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్. స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ అంటే ఏంటి, ఒక మనిషి ఇక్కడ నుండి ఇక్కడ వరకు రౌండప్ చేసి ఊపిరాడకుండా చేస్తే దాన్ని స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ అని అంటారు. ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చింది అని అంటే, పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు అన్నారు, అమ్మాయి యొక్క శరీరాన్ని చూసినప్పుడు మెడ మీద ఇట్లాంటివి అన్నీ కనిపిస్తున్నాయి, కళ్ళ లోపల ఆమె అద్దాలు వెళ్ళిపోయి కళ్ళ నుండి రక్తము, ముక్కు నుండి రక్తము, నోటి నుండి రక్తము, భయంకరమైన పరిస్థితిలో ఉంది, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోని అసలు బట్టలు లేవు, చాలా భయంకరమైన సిచ్యువేషన్, కాళ్ళు ఇలా ఉన్నాయి, భయంకరమైన యాంగిల్లో విరచబడ్డాయి అని అంటున్నారు. సో స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ జరిగింది. ఫారెన్ ఆబ్జెక్ట్తో జరిగిందా, చేతితో జరిగిందా, ఏదేమైనా కూడా ఆ వ్యక్తిని ఒక వెజిటేటివ్ స్టేట్లోకి పంపించారు. వెజిటేటివ్ స్టేట్ అంటే కంప్లీట్ బ్రెయిన్, హార్ట్, అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయేదాకా ఊపిరి ఆడకుండా చేయడం. అంత పగేంటి? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ రేపే మెయిన్ అనుకుంటే ఇవన్నీ ఇష్యూ అయితే ఇంత జరగదు. ఎందుకంటే నిర్భయాకి కూడా జరిగినటువంటి రేపు భయంకరమైన రేపు. అసలు మనం ఆ కేసు చదివితే ఒళ్ళు జల్దరిచ్చేటటువంటి కేసు అది. అంత భయంకరమైన రేప్ అది.
మరి దిశ కూడా జరిగినటువంటి రేప్ అదే. నిర్భయ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ హీనియస్ అండ్ హొరెండస్ క్రైమ్, హొరెండస్ రేప్, షీ కుడ్ సర్వైవ్ ఫర్ 3 days. అవును, ఐ థింక్ 3 days ఆర్ ఐ డోంట్ నో ద డే టైం ఎంతవరకు షీ సర్వైవ్డ్. ఆవిడని ఎక్కడో ఫారెన్ పంపించి బతికించడానికి ప్రయత్నాలు చేశారు, అంత సైకోపాథిక్ అయినప్పుడు కూడా. దిశ వరకు వస్తే కాల్ చేశారు ఎవిడెన్స్ వస్తుందని. ఈ ఈ ఈ కేసు అలాంటిది కాదు. షీ వాస్ పుట్ ఇన్ టు వెజిటేటివ్ స్టేట్. ఇది భయంకరమైన ఆఫెన్స్ అసలు నిజం చెప్పాలంటే. అసలు కళ్ళల్లో స్పెక్ట్స్, కళలో కూడా ఊహించలేం కదా. అదే కదా. కానీ చట్టము దీని గురించి కూడా ఒక సెక్షన్ పెట్టిందండి. ఒక మనిషిని వెజిటేటివ్ స్టేట్లో పంపించే లెవెల్లో మర్డర్ చేస్తే ఆ వ్యక్తికి డెత్ ఇవ్వాలి అని చెప్పింది. అవునా? నేను చెప్తాను, ఆ సెక్షన్స్ చెప్తాను. అయితే ఇప్పుడు కమింగ్ డేస్ లో ఇతనికి నిజంగా డెత్ పడే అవకాశం ప్రూవ్ అయితే 100% పడాలి. పడకుండా ఇప్పుడు దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంది అని అంటే ఉట్టిగా పనిష్ చేయకుండా వదిలేస్తుందా అండి? అంత పెద్ద ఇన్స్టిట్యూషన్, అంతమంది మేధావులు, ప్రపంచం మొత్తం చూస్తుంది సుప్రీంకోర్టుని, ఏం జరుగుతుంది అని చూస్తున్నప్పుడు వదిలేస్తారా? మీరే చెప్పండి. మనకే ఇంత బాధగా ఉందే. అవును, వాళ్ళు ఇంకా అంతర్భాగం, అవును, ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ అంతర్భాగం దండించేటటువంటి శక్తి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అవును, వాళ్ళు సైలెంట్గా ఊరుకుంటే ప్రజలు ఊరుకుంటారా? ఎగ్జాక్ట్లీ. ఏదో న్యాయం చెయ్యాలనే కదా. ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయలేము, వారికి మనం ఏం మహా అంటే మనం వీ కెన్ ప్రే ఫర్ హర్ సోల్ టు రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చేయలేము. కానీ షీఈ్ నో మోర్, హర్ రిలేషన్షిప్ విత్ ది వరల్డ్ హెస్ ఎండెడ్. అయిపోయింది. వీ కెనాట్ బ్రింగ్ హర్ బ్యాక్, వీ కెనాట్ సెట్ రైట్ ది ట్రామా. కానీ వీ కెన్ డూ సమ్ జస్టిస్ టు ది సొసైటీ. ఇంకొక మనిషికి ఇలా కాకుండా ఆపగలమేమో. సుప్రీంకోర్టు అదే ఆలోచిస్తుంది. ఏ కోర్టు అయినా కూడా, ఏ చట్టమైనా కూడా చట్టం యొక్క ఉద్దేశం కాపాడడమే. మరి అందులో ఉన్నటువంటి ప్రజలు ఏంటి అన్నది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అదే నెవర్ ఎండింగ్ కాన్వర్జేషన్. మళ్ళీ మీరు కమ్ బ్యాక్. సో అది థ్రాటలింగ్ స్ట్రాంగ్యులేషన్ జరిగింది అని. సో 16 ఇంజరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి, బాగుంది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఎనీ పోస్ట్ మార్టం మెడికల్ జూరిస్ప్రుడెన్స్ ప్రకారం రిగర్ మార్టిస్, లివర్ మార్టిస్, ఆల్గర్ మార్టిస్ అని రకరకాల విధానాల్లోని మనకి తెలియజేస్తుందండి ఒక అటాప్సీ రిపోర్ట్. ఏంటి ఈ ఆల్గర్ మార్టిస్ కానివ్వండి, లివర్ మార్టిస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఎప్పుడు మరణించారు, సో వీళ్ళు మరణించిన సమయం నుండి టెంపరేచర్, ఇప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి అన్నట్టు, ఒక బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఏంటి, ఒక మనిషి చనిపోయినాక ఇంత సమయం వరకు బాడీలో హీట్ అలాగే ఉంటుంది. ఆ సమయం దాటాక హీట్ ఎగిరిపోయి అప్పుడు ఆ బాడీ చల్లబడడం స్టార్ట్ అవుతుంది, బిగిసిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. మనం మాట్లాడుకున్నాం 10 o'clock 10:53 ఏమో డాక్టర్ ది విక్టిమ్ who has been raped and murdered ఆవిడ నేను భోజనం చేశాను అని చెప్పారు తల్లిదండ్రులకి అని. సో చేసిన భోజనం అరిగిందా లేదా? 100% రేప్ అన్నప్పుడు ది లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి ఎగ్జామిన్డ్ కదా. సో దాని గురించి ఏమనుంది మనకి తెలీదు. సో ఉందా లేదా? ఇప్పుడు మనకి ఇప్పటివరకు డాక్టర్స్ చెప్తున్న విషయం ఏంటి, లేదు అని అంటున్నారు. ఇట్లాంటివి ఏవి లేవు, అదొక ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్ మార్టం అని అంటున్నారు నేను చూసినంత వరకు. మరి ఇటువంటివన్నీ ఏవి? ఇవన్నీ లేకపోతే మరి ఏం చేస్తున్నారు పోలీస్ వారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మ్యాజిస్ట్రేటు వాళ్ళందరూ వెళ్ళారు ఇంక్వెస్ట్కి, ఏం చేశారు మరి? అసలు ఫస్ట్ బాడీని చూడగానే ఇది సూసైడ్ అని ఎలా అనుకుంటారండి? ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయకుండా ఉంటారు చెప్పండి? పోలీస్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ షుడ్ టేక్ ఎ కాగ్నిజెన్స్ కదా. కరెక్ట్, చేయలేదు. సరే, ఇక్కడికి ఇది ఎండ్ అయిపోయింది. ఇంకొకటి డిఎన్ఏ రిపోర్ట్స్. 150 grams of 150 mg of spermatozoa or the semen was found on the in the private parts of the victim. 150 mg. It is highly impossible for a single person to produce 150 mg. True. సరే,
అది కూడా పక్కన పెడదాం. యాజ్ అ కామన్ సెన్సికల్ క్వశ్చన్, స్పెర్మటోజోవాని పక్కన పెట్టేద్దాం. అంత సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంది, సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది, ఒకళ్ళ ఇద్దరా మనకు తెలియదు, 10 మంది ఎంతమంది అన్నా ఉండనివ్వండి. అంత యాక్ట్ జరుగుతున్నప్పుడు స్వెట్టో, టీయర్సో, లేకపోతే సలైవానో ఏదో ఒకటి కనిపించాలి కదా. పాయింటే కదా, వెరీ లాజికల్. కొన్ని సలైవా కనిపించాలి, స్వెట్ కనిపించాలి, టీయర్స్ కనిపించాలి. దాని గురించి దర్ ఇస్ నో విస్పర్ ఇన్ ది పోస్ట్మార్టం రిపోర్ట్స్ అంటున్నారు. సో ఏమైంది? సో సలైవా కానివ్వండి, స్వెట్ కానివ్వండి, లేదా వేరే ఇతరత్ర ఏవి కూడా కనిపించలేదంటే అది నిక్రోఫీలియా అని ఒక డౌట్ వస్తుంది. సో వాట్ ఈస్ అ నిక్రోఫీలియా? నిక్రోఫీలియా అంటే ఒక మనిషి చనిపోయాక మిగతా జరిగింది సెక్షువల్ యాక్టివిటీ చేయడమా అదా అనేటటువంటి ఒక అనుమానం కూడా ఒక ప్రూడెంట్ వ్యక్తికి కలగచ్చు. సో తల్లిదండ్రి చెప్పేదేమో బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయని, కానీ పోస్ట్మార్టం అటాప్సీ రిపోర్ట్లోనే ఎక్కడా కూడా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వలేదు అని ఉంది. తల్లి ఏమంటున్నారు, నా కూతురు దేహము ఇలా కాలు ఇలాగ అయిపోయి ఉంది, కళ్ళ పైన ఇలా రక్తాలనే అని చెప్పారు. వారి వేదన వారు చెప్పారు. సో వారు చూశారు, ఐ విట్నెస్ చూశారు వారు. పెల్విస్ బోన్ అన్నది స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది ఎంటైర్ బాడీ. సో పెల్విస్ బోన్ విరగ్గొట్టేశారు అని అంటే, ఒకవేళ నిజంగానే తల్లి అన్నది నిజమైతే, లేదా ఇతరత్ర బాడీ బోన్స్ విరిగాయి, పోనీ మనం అనుకున్నాం థ్రాట్లింగ్ స్ట్రాంగులేషన్ చేశారు అని, అలా చేయాలన్నా కూడా ఒక కైరో ప్రాక్టీషనర్ లాంటోడైతేనే చేయగలుగుతాడు. అవును. ఒక్క వ్యక్తి వచ్చేసి అంత భయంకరంగా అంత దారుణంగా చేయలేడు. ఎందుకంటే 100% ఆ పువర్ సోల్ ఎంత రెసిస్ట్ చేసి ఉండొచ్చు, అరిసి ఉండొచ్చు, కొట్టుండొచ్చు, ఏదన్నా జరిగి ఉండొచ్చు. ఒక్క వ్యక్తి అయితే ఇవన్నీ చేయలేడు. సో అసలు ఇది రేపా, ఒక మర్డరా, మర్డర్కి రేప్ కలర్ ఇచ్చారా ఏంటి అన్నది మనకు తెలియట్లేదు ఇక్కడ. అసలు ఇది అన్ని పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి, గట్టిగా చెప్పాలంటే టోటలీ క్వశ్చన్ మార్క్స్. అబ్సల్యూట్లీ. సో ఇంకొక లాస్ట్ విషయం ఈ ఫోరెన్సిక్లో ఏంటంటే, ఇంటర్డ్ అనేటటువంటి ఒక విషయం ఉంటుంది. ఏంటి అని అంటే, ఒకసారి ఇంక్వెస్ట్ కానివ్వండి ఇవన్నీ అయిపోయాక మ్యాజిస్ట్రేట్ కానివ్వండి ఎవరికైనా కూడా డౌట్ ఉంటే ఆ బాడీని దహనం చేయడానికి వీలు లేకుండా బరీ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ క్రిమేషన్ దే కెన్ బరీ ది బాడీ. కానీ ఇక్కడ క్రిమేషన్ కూడా చేసేసారు. నోబడీ స్టాప్డ్ ఇట్. ఎందుకంటే లాలో ఒక ఫెసిలిటీ క్రిమేషన్ అయిపోయింది ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 3 hours అయిపోయింది క్రిమేషన్. 3 hours అయిపోయింది. సో లాలో ఒక ఫెసిలిటీ ఏముందంటే, ఇంకా కేసు నడుస్తుంది కదా, ఇంకా బాడీ ఉంచారేమో అనుకుంటా. లేదు. లాలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, బాడీని ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ దే కెన్ రిమూవ్ ది బాడీ ఫ్రమ్ ది గ్రౌండ్ అండ్ దే కెన్ డూ ది ఇన్వెస్టిగేషన్. ఒకవేళ ఏమన్నా డౌట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ప్రొక్యూర్ చేయాలి అని ఉంటాయి. ఇక్కడ క్రిమేషన్ కూడా జరిగిపోయింది. క్రిమేషన్ అయితే ఇంకేముంటుంది, ఇంకా ఎవిడెన్స్ ఆల్ డన్, మేజర్ ఎవిడెన్స్ ఇస్ డిస్ట్రాయిడ్ అనే కదా. సో అంత పెద్ద ఎవిడెన్స్ మిస్ అయింది అని అంటే హౌ కెన్ ది సిబిఐ కూడా ఇప్పుడు చూడాలి మరి సిబిఐ ఎలా దీన్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎంత మేధావులు అయి ఉంటారు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు దీనిని వాళ్ళు ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తున్నారు అని అంటే ఇమాజిన్ దేర్ బ్రెయిన్, ఇమాజిన్ దేర్ ఇంటెలెక్చువాలిటీ. వాళ్ళు ఎలా తీస్తుండొచ్చు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటి అని కనిపెడతారు. కరెక్ట్. సో ఏ యంత్రాంగాన్ని, ఏ ఇన్స్టిట్యూషన్ని మనము జస్ట్ అలా దూషించలేము, తీసి పడేయలేము. ఒక సిస్టమ్ ఉంది అని అంటే దాని వెనక చాలా ఉంటుంది. లే పీపుల్ కెన్ స్పీక్ ఎనీథింగ్. అవును, అంటే మీరు షుడెంట్ బి లైక్ లే పీపుల్. మీరు ఇప్పుడు లా చదివిన వ్యక్తిగా జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చట్టం నుంచి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను సొసైటీలో ఉన్న క్వశ్చన్స్ని మీ వరకు తీసుకురావడం నా బాధ్యత. అది ప్యూర్లీ నా క్వశ్చన్ కాదు, జనాలు ఏమనుకుంటున్నారు, సొసైటీ ది మాస్ మీరు అడుగుతున్నారు. అది నేను అదే చెప్తున్నా, ప్రజలు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఏది కరెక్ట్ అన్న ఒక కన్క్లూజన్కి వస్తే దట్ ఈస్ అప్రిషియేటెడ్. కరెక్ట్, దట్ ఈస్ అప్రిషియేటెడ్. లోపాలు లేవని అనట్లేదు, ప్రతి దగ్గర లోపాలు ఉన్నాయి, ప్రతి చోట్ల లోపాలు ఉన్నాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్ఫెక్ట్. సో లోపాలు ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు అవేర్గా ఉన్నాం, మనకు ఎంతవరకు అవగాహన ఉంది, మనకే ఇలా జరిగితే పోనీ మన సాటి మనిషికి పక్కింట్లో ఎదురింట్లోనో ఎక్కడో ఎవరికో జరిగితే మనం ఎంతవరకు కాపాడగలం వాళ్ళని అనేటటువంటి తెలిస్తే చాలు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు హైదరాబాద్ ఒక స్కూల్లో
సెకండ్ థర్డ్ క్లాస్ లోపల చదివే ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళు స్కూల్కి పంపిస్తే ప్రిన్సిపల్ డ్రైవర్ సిస్టర్స్ ఇద్దరిని కూడా అబ్యూస్ చేశాడు. అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఆ పేరెంట్స్ బాధ అదే ఎందుకు వచ్చి ఉంటాడు బెయిల్, సెక్షన్స్ సరిగ్గా అందులో మెన్షన్ చేయకపోతే జనాలకు తెలియదు కదా, జనాలకు తెలియదు. అదే కదా మన బాధ. అదే అవేర్నెస్ లేదు, అవేర్నెస్ లేదు. అడ్వకేట్స్ ఏమనుకోదు, అడ్వకేట్స్ ఎడ్యుకేట్ చేయరు వాళ్ళని. చేసే వాళ్ళన్నా వింటున్నారా? ఇప్పుడు నేను ఇంత చెప్పాను, అవును, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో హూ నోస్. అవును, అది కూడా పెద్ద ప్రాబ్లమే. వి డోంట్ నో. అవును, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అందరికీ ఉండొచ్చు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. కరెక్ట్, అంతే కదా. ఉట్టిగా ఎవరు ఇప్పుడు ఐమ్ గివింగ్ మై టైమ్, ఐమ్ గివింగ్ మై ఎనర్జీ, ఎక్కడి నుంచో నేను ఇక్కడ దాకా వచ్చి ఒక 10 మందికి ఒక అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నానంటే, రేపు నాకే అట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా నాకు తెలియకపోతే నేను ఏం చేయగలుగుతాను నా గురించి? నేను అడ్వకేట్ కాబట్టి నాకు తెలుసు. అవును, నాకు తెలియకపోతే అవును, ఇంకొక అక్కకో, ఒక చెల్లికో, ఒక అమ్మకో, ఒక అన్నకో, ఎవరికో పితృ సమానులో మాతృ సమానులో ఎవరో ఒకరికి ఎక్కడో నష్టం జరుగుతుంది కదా. ఒక్కళ్ళని కాపాడినట్టే కదా, నిజం. ఒక్క జీవితం మారినట్టే. కానీ ఈ సందర్భంగా సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్పాలి, ప్రతి నిమిషం అందరూ అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండకండి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి, అజాగ్రత్తగా ఉండొద్దు. ఖచ్చితంగా ఏం అడుగు వేస్తే ఎలాంటి ఆపదలో ఉంటామని 1కి 2 సార్లు ఎంచి కీడెంచి మేలెంచండి. అలర్ట్ ఉండాలంటే అంతే, అంతే. మనం ఎంత ప్రాపర్గా ఉన్నా చేయాలనుకున్నది చేసేవాళ్ళు చేస్తే మనం ఏం చేయలేము. అవును. సో ఐ కన్క్లూడ్. ఇందులో ఏంటంటే లాస్ట్ మనకి సెక్షన్స్ మనకి మనం మాట్లాడుకున్నాం, కొత్త క్రిమినల్ లాస్ ఫోర్స్లోకి వచ్చాయి, ఎన్ఫోర్స్ అయ్యాయి. సో కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం సెక్షన్ 194, సెక్షన్ 194 మనకి పోలీస్ టు ఎంక్వైర్ అండ్ రిపోర్ట్ అ సూసైడ్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఒక సూసైడ్ అయినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, దాన్ని ఎలా, ఆ ప్రొసీజర్ మొత్తం, ఆ డీటెయిల్స్ అంతా పోలీస్కి ఒక పవర్ వస్తుంది అన్నట్టు. వెళ్ళి ఆ ప్లేస్లో సీన్ ఆఫ్ అఫెన్స్ కానివ్వండి, లేదా యాక్ట్ జరిగిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంక్వెస్ట్ చేయడానికి మ్యాజిస్ట్రేట్తోని, అటువంటి పవర్స్ అన్నీ కూడా మనకి ఈ సెక్షన్ ద్వారా వస్తుంది. ఇక్కడే ఈ చాప్టర్లోనే మనకి ఎఫ్ఐఆర్ గురించి కూడా డిస్కస్, ముందు మనకు వేరే సెక్షన్స్ ఉండేవి ఎఫ్ఐఆర్. సో ది సెక్షన్స్ ఆర్ చేంజ్డ్, ఇంకా దట్స్ అన్ ఎంటైర్ డిఫరెంట్ సినారియో. సో సెక్షన్ 196 ఏమో ఇంక్వెస్ట్ ఆఫ్ అ మ్యాజిస్ట్రేట్. పోలీసే కాదు, మ్యాజిస్ట్రేట్ కూడా వెళ్ళి ఇంక్వెస్ట్ చేసేటటువంటి దాని గురించి డిస్కస్ చేస్తుంది అన్నట్టు. సో సెక్షన్ 184 వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అ రేప్ విక్టిమ్. రైట్. సో ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనకి ప్రొసీజర్లోని కనిపిస్తుంటుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత, నాట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెళ్ళిపోయింది, భారతీయ నాగరిక సురక్షా సంహితలో మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. 174 సెక్షన్లోని ఎప్పుడు ఒక పోలీసు కాగ్నిజబుల్ కేసెస్లోని ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయొచ్చు. 173 అంటే వెన్ అ పోలీస్ కెన్ హ్యావ్ పవర్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ టు రాదర్ టేక్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అనే దాని గురించి మాట్లాడుతుంది. సో ఇన్ని చెప్తుంది, ఇన్ని లా అంతా ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఎక్కడ కూడా పోలీస్ ఆఫీషియల్స్ ఎందుకు ఎఫ్ఐఆర్ లాగా దీన్ని ఒక అన్యాచురల్ డెత్లోనే ఉంచారు, కానీ ఎఫ్ఐఆర్ లాగా ఎందుకు దాన్ని పిక్చరైజ్ చేయలేదు. ఎందుకంటే కేసు స్ట్రాంగ్ అయితే వెనకాతలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. అది సో ఏదైనా ఉండదు, కేసు తేలిపోతే ప్రాబ్లం ఉండదు కాబట్టి కేసు తేలిపోయేలానే చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఈ కేసు గురించి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడడానికి చెప్పినప్పుడు ఆ రోజు స్టార్ట్ చేశాను నేను చదవడం. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఎంజీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని గత 10 సంవత్సరాల్లో 3 ఇలాంటి సస్పిషియస్ డెత్స్ అయ్యాయి. నిజమా? న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, ఐ షేర్ ఇట్ విత్ యూ. సో డెఫినెట్ గా హాస్పిటల్ వాళ్ళతోనే సంబంధం ఉంది. ఇదే విధంగా అన్యాచురల్ డెత్ అని, సూసైడ్ అని ప్రీవియస్ కేసెస్లో కూడా ఇలాగే ఒక అమ్మాయి హాస్పిటల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర పడి కనిపించింది. చూస్తే సూసైడ్ అని, పైనుంచి కింద పడిపోయిందని క్లోజ్ చేశారు ఆ కేసుని, అన్యాచురల్ డెత్ అని. ఇంకొక దగ్గరేమో ఒక అబ్బాయి రూమ్లో ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. సో దట్ వాస్ ఆల్సో క్లోజ్డ్ as ఆ అబ్బాయికి ఏదో డిప్రెషన్ ఉందని ఏదో అని చెప్పి అది క్లోజ్ చేశారు. ఇంకొకటి కూడా ఇలాగే సస్పిషియస్ డెత్, ఇలా 3 డెత్స్ అయ్యాయండి. 2020 వెరీ రీసెంట్లీ ఒక డెత్ అయింది ఒక అమ్మాయిది. సో ది హిస్టరీ ఆఫ్ ది హాస్పిటల్ ఇట్సెల్ఫ్ ఇస్ సంథింగ్
ఫిషీ అండ్ మెస్సీ. సో ఇలాంటివన్నీ జరిగాయి. సో అసలు అది హాస్పిటల్లా, అది ఒక గ్రేవీ యార్డా ఏంటి అన్నది అసలు అర్థం కావట్లేదు. సరే, లీవింగ్ అసైడ్, గెటింగ్ బ్యాక్ టు ది ఇష్యూ, మనకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత పనిష్మెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం ప్రొసీజర్, ఇంప్లిమెంటేషన్స్ ప్రీవియస్ వీడియోలోని. సో మన బిఎన్ఎస్లోని సెక్షన్ 63 రేప్ అంటే ఏంటి అన్నది డిఫైన్ చేయడం జరిగింది. సో డెఫినిషన్ కోవర్షన్తో లేదా ఇష్టం లేకుండా లేదా మైనర్ని కానివ్వండి లేదా ఫోర్స్తో కానివ్వండి, ఎనీ సెక్షువల్ అఫెన్స్, ఎనీ సెక్షువల్ యాక్టివిటీ విత్ ది విక్టిమ్ ఈజ్ కాల్డ్ ఎస్ రేప్. సెక్షన్ 64 రేప్కి ఒక పనిష్మెంట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. సో రేప్కి యొక్క పనిష్మెంట్ ఏంటి అని అంటే, సో సెక్షన్ 64లోని రేప్ మనకి చాలా క్లియర్గా పనిష్మెంట్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఏమని ప్రిస్క్రైబ్ చేస్తుంది? రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years లేదా డెత్, రైట్, లేదా జీవితకాలం జైలు, జీవిత ఖైదు లాగా ఎనీథింగ్. సివియారిటీ డిపెండ్స్, ఇంకా కేసుని బట్టి దాంట్లో ఉన్న వాటిని బట్టి మనకు అర్థమైపోతుంది. సెక్షన్ 66 వచ్చి పనిష్మెంట్ ఫర్ కాజింగ్ అ పర్సన్ టు గో ఇన్ టు అ వెజిటేటివ్ స్టేట్ అండ్ దెన్ ఆ పర్సన్ చనిపోతే, ఇప్పుడు జరిగితే. సో చట్టం ఎప్పుడో ఊహించి, మేధావులు ఎప్పుడో ఊహించి వెజిటేటివ్ స్టేట్ అంటే కూడా చాలా మందికి రాసి పెట్టారు. అంటే అట్లాంటి వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళాక కూడా అంటే వెళ్ళే విధంగా మర్డర్స్ చేస్తారు ముందే గెస్ అనే ముందు అవగాహన కలిగినటువంటి వ్యక్తులు తయారు చేసినటువంటి చట్టాలు ఇవన్నీ. ఐ అండర్స్టాండ్. సో వెజిటేటివ్ స్టేట్ చేసినటువంటి వ్యక్తికి డెత్ ఇవ్వడం జరుగుతుంది అని. అదొకటే ఉందా? మళ్ళీ ఆల్టర్నేషన్ ఉన్నది, లైఫ్ వరకు ఉంటారు లేదా డెత్. రైట్. కానీ ఈ సినారియోలోనే రెండు జరిగాయి. రేపు జరిగింది, వెజిటేటివ్ స్టేట్లోకి తీసుకెళ్ళి మర్డర్ జరిగింది. సో ఇక్కడ ఈ కేసులో రెండు జరిగాయి. సో ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ విచ్ విల్ బి గివెన్ టు ది అఫెండర్స్. చేసిన వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు అన్నది మనం ఊహించగలుగుతాం. సో సెక్షన్ 60 మనకి గ్యాంగ్ రేప్ గురించి చెప్తుంది. గ్యాంగ్ రేప్ కూడా అంతే, డెత్. నేను మీకు గుర్తుందో లేదో, కొత్త క్రిమినల్ లాస్ చెప్పినప్పుడు ఎవరన్నా ఇలాగే చెయ్యి ఇలా అని చెప్పాను. ఎవరన్నా ఇప్పుడు ఉమెన్ పైన రేప్ చేస్తే వాళ్ళకి డెత్ ఇచ్చేటటువంటి ఇది ఉంది ఖచ్చితంగా అని చెప్పాను. అదే ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్లో కూడా అదే ఉంది, డెత్. రైట్. ఇంతకంటే సివియర్ పనిష్మెంట్ ఏమి ఇవ్వగలుగుతాం? అంతే కదా, మనిషి కానీ వాళ్ళ ప్రాణాలని కూడా తీసుకోండి అనే స్టేజ్లో వాళ్ళు ఉంటే ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. సో సెక్షన్ 72 మనకి ఏం చెప్తుందంటే ఆఫ్ ది క్రిమినల్ లాస్, కొత్త క్రిమినల్ లాస్ ఏం చెప్తుందంటే ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ షుడ్ నాట్ బి రివీల్డ్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఓకే. ఎందుకంటే ఐడెంటిటీ, వారి ఫోటో కానివ్వండి, వారి పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇట్లాంటివి కానివ్వండి, లేదా అడ్రస్ కానివ్వండి, ఇలాంటివి రివీల్ చేయడానికి వీల్లేదు. అందుకే సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా చెప్పాక అన్ని ఫొటోస్ కొంచెం డిలీట్ చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అందుకే మీరు చూస్తే దిశ కేసులోని దిశ అసలు పేరు దిశ కాదు. అవును, దిశ కాదు, ఎవ్రీథింగ్. సో సమ్ వేరే పేరు తీసుకొని చేస్తూ ఉంటారు అన్నట్టు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనే దాని గురించి నేను చెప్పాను కదా, నేను చదివాను అని. లలిత కుమారి జడ్జిమెంట్ అని ఒకటి ఉంటుందండి. ఇట్లనే ఒక లలిత కుమారి అనేటటువంటి వ్యక్తి పైన రేప్ జరిగితే ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఇట్ ఈస్ అ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఎనీ ఇట్లాంటి జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ మస్ట్ బి రిజిస్టర్డ్ అట్ ఎనీ కాస్ట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అనుకోండి, ఏం చేయాలి వాళ్ళు అసలు? వాట్ నెక్స్ట్? ఇప్పుడు లలిత కుమారి లాంటి వాళ్ళు ఫైట్ చేసి రిజిస్టర్ చేయించుకున్నారు కదా. మరి రిజిస్టర్ చేయకపోతే నేను మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మ్యాజిస్ట్రేట్కి పంపించవచ్చు, చాలా ఆల్టర్నేట్స్ చెప్పాను నేను. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు, 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు, లేదా మ్యాజిస్ట్రేట్కి రాయొచ్చు, చాలా చెప్పాను నేను మీకు. మాట్లాడుకున్నాం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు కనీసం వీ క్యాన్ డూ సంథింగ్ టు అవర్ సెల్ఫ్, వీ క్యాన్ ఫైట్ and we can get the justice we want. True. Justice రమ్మంటే రాదు. ఎగ్జాక్ట్లీ. దానికోసం చాలా యుద్ధం చేయాలి. మనిషి ఇప్పుడు ఆ అమ్మాయిని చంపినంత క్షణం కూడా పట్టదు ఈయనకి ఉరేయాలంటే, వీళ్ళకి ఉరేయాలంటే, ఎవరికైనా కూడా. కానీ ఏంటి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేయడం కాదు,
సిస్టమ్ని సరిదిద్దాలి, మనుషుల్లోని మార్పులు తీసుకురావాలి. ప్రభుత్వాలు అసలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఫస్ట్ అసలు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇంతమంది ఈ గ్రూప్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ సిస్టంలోని వాల్యూస్ లేవు. మార్క్స్ ఇవే, ఎంతసేపు మార్క్స్, అసలు ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదు, బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు, గ్రౌండ్స్ లేవు. అపార్ట్మెంట్లో గెలుపోవటంలు ఎలా తెలుస్తాయి? ఏమీ లేవు. గెలుపోవటంలు ఎలా తెలుస్తాయి? గుడ్ కాంపిటీషన్ ఏంటి, బ్యాడ్ కాంపిటీషన్ ఏంటి తెలియదు. ఎడ్యుకేషనల్ సిస్టంలో లోపాలు ఉన్నాయి, పెంపకంలో లోపాలు ఉన్నాయి, చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీటికి. సో దిస్ ఇస్ ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేస్ ఆఫ్ ది రైట్ నౌ మీ దగ్గర మీరు తెలుసుకున్న, మీరు చూసిన ఇన్ఫర్మేషన్ అంతే. దట్స్ గుడ్ రియల్లీ. సో మనకు September 5th మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఇస్ పోస్టెడ్ ఆన్ September 5th. అప్పుడు మనకు తెలుస్తుంది ఏం జరిగింది అని. అప్పటి వరకు ఏమైనా సిబిఐ రిపోర్ట్ ఇస్తారా, ఇవ్వరా, ఏంటి అని మనకు తెలుస్తుంది. కానీ దీనికి కూడా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందా? యాక్చువల్లీ సుమోటోగా తీసుకున్న కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ సుప్రీం కోర్టే మరి సుమోటో తీసుకున్నప్పుడు ఒక కమిటీని వేశారు ఇప్పుడు సిబిఐలోని. సమ్ ఐ డోంట్ రిమెంబర్ ది ఆఫీసర్స్ నేమ్. ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆవిడంట షీఈస్ వెరీ పొటెన్షియల్ ఆఫీసర్. సో ఆవిడ్ని అపాయింట్ చేశారంటే హూ నోస్, దేర్ కుడ్ బి ఎ లాజికల్ ఎండ్ టు దిస్. ఏమైనప్పటికీ అంత న్యాయం జరగాలని, నిజమే బయటికి రావాలని మనస్ఫూర్తిగా అండ్ అల్టిమేట్గా ఇంకొకరికి ఇలా కాకుండా ఉండకూడదు అని ప్రే చేయగలుగుతాం. దట్ ఈస్ ది లీస్ట్ వి కుడ్ డూ, దట్ ఈస్ ది లాస్ట్ థింగ్ వి కుడ్ డూ. జరగకూడదు అన్నదే కోరుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజేష్. థ్యాంక్ యూ.